నాన్న పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. సో వెల్కమ్ టు క్లాస్ కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్. దీన్నే మనం COSM సబ్జెక్ట్ అంటాం ఇన్ R22 రెగ్యులేషన్. సో మనకి R18 వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. R18లో కూడా సేమ్ సబ్జెక్ట్ COSM, సేమ్ సిలబస్ ఉంటుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 1 మనకి ఈ సబ్జెక్ట్లో ఏం యూనిట్స్ చదువుకుంటే పాస్ అయిపోతామో తెలియాలి. సో యూనిట్ 1, 2, 5 ఈ 3 యూనిట్స్ నేర్చుకుంటే, 3 యూనిట్స్ కంప్లీట్గా నేర్చుకుంటే గ్యారంటీగా పాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవి డెడ్ ఈజీ ఉంటాయి, ప్లస్ దీంట్లో నుంచి గ్యారంటీగా ఏదైతే క్వశ్చన్స్ అనుకుంటామో అవే దిగుతాయి క్వశ్చన్స్ కంపల్సరీ. సో ఇంపార్టెంట్ ఏంటంటే కండిషనల్ ప్రాబబిలిటీ అనేది ఇంపార్టెంట్. దీని ఫార్ములా, దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ బేస్ రూల్. ఈ బేస్ రూల్ అనేది డైరెక్ట్ థీరం కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి, అంత ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఇంపార్టెంట్, కండిషనల్ ఇంపార్టెంట్. ఇండిపెండెన్స్ అంటే ఏంది అది కూడా చెప్తాం. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్లో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది 2 టాపిక్స్ కింద ఉంటుంది యూనిట్ 1. సో దీంట్లో ప్రాబబిలిటీ, శాంపుల్, ఈవెంట్, ఈ 1 మార్క్ అడుగుతాడు. శాంపుల్ స్పేస్ అంటే ఏంది, ఈవెంట్ అంటే ఏంది, 1 మార్క్. ర్యాండమ్ వేరియబుల్స్ దీంట్లో కాన్సెప్ట్స్ ఉంటాయి. డిస్క్రీట్ ప్రాబబిలిటీ, కంటిన్యూస్ ప్రాబబిలిటీ, ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్. సో మనం ఏమేమి నేర్చుకోవాలి లాంగ్ ఆన్సర్స్కి? కండిషనల్, బేస్ రూల్, ఇది మొత్తం నేర్చుకోవాలి. ఇది మొత్తం నేర్చుకుంటే గ్యారంటీగా 2 లాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తుంది మనం. ఈ యూనిట్ 1 నుంచి 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి కదా, మొత్తం 10 మార్క్స్ కదా ఈ యూనిట్ 1 నుంచి. సో 10 మార్క్స్ వస్తాయి. షార్ట్ ఆన్సర్స్ రావాలంటే శాంపుల్ స్పేస్ ఇవి నేర్చుకోవాలి, అయిపోతుంది. ఇంకెంతసేపు సోది అవతల సెలబ్రేషన్స్కి లేట్ అవుతుంటే. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ శాంపుల్ స్పేస్? ఇది 1 మార్క్ క్వశ్చన్. సో వాట్ ఈజ్ శాంపుల్ స్పేస్ అంటే ఇదంతా క్లోజ్ చేసుకో. వాట్ ఈజ్ శాంపుల్ స్పేస్ అంటే సింపుల్ డెఫినేషన్, సెట్ ఆఫ్, ఇది సెట్ రిప్రజెంటేషన్, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ నోన్ యాజ్ శాంపుల్ స్పేస్. అంతే, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సెట్ ఆఫ్ అంటే ఇట్లా, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏమేమైతే అవుట్కమ్స్ వస్తాయో అన్ని అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్, దాన్నే ఒక సెట్ లోపల రిప్రజెంట్ చేస్తున్నాం. దాన్నే శాంపుల్ స్పేస్ అంటాం. శాంపుల్ స్పేస్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ నోన్ యాజ్ శాంపుల్ స్పేస్. దీన్ని ఎట్లా డినోట్ చేస్తాం? ఎస్తో డినోట్ చేస్తాం. ఎస్ లోపల ఏముంటాయి? సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేస్తున్నాం అంటే నేను ఒక కాయిన్ ఇట్లా త్రో చేసిన, అప్పుడు హెడ్ పడచ్చు, టైల్ పడచ్చు. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. సో ఆల్ అవుట్కమ్స్ ఇవే కదా, టోటల్ ఉన్న అవుట్కమ్స్ ఎన్ని? హెడ్, టైల్, అవి మాత్రం అడుగుతాయి. ఎందుకంటే కాయిన్కి ఓన్లీ 2 ఫేసెస్ ఉంటాయి. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తుంది? ఒకటి హెడ్ రావచ్చు, లేకపోతే టైల్ రావచ్చు. దీన్ని సెట్ లోపల రిప్రజెంట్ చేస్తే ఇదే శాంపుల్ స్పేస్ అవుతుంది. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2. సో శాంపుల్ స్పేస్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ టాసింగ్ 2 కాయిన్స్. ఒకవేళ నువ్వు 2 కాయిన్స్ టాస్ చేస్తున్నావు అనుకో మామ. 2 కాయిన్స్ అంటే ఏంది? 2 కాయిన్స్. సో ఫస్ట్ ఇది హెడ్ వాడచ్చు, సెకండ్ ఇది టైల్ వాడచ్చు, నెక్స్ట్ ఇది హెడ్ వాడచ్చు, మళ్ళీ హెడ్ వాడచ్చు. 2 కాయిన్స్, ఫస్ట్ ఇది టైల్ వాడి నెక్స్ట్ హెడ్ వాడచ్చు, లేకపోతే 2 టైల్ వాడచ్చు. మొత్తం 4 అవుట్కమ్స్ వస్తాయి. ఇంకో 4 అవుట్కమ్స్, హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ టైల్, అట్లా వాడచ్చు. సో ఇవన్నీ ఎట్లుంటాయి ఏమంటారు? ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు 3 కాయిన్స్ త్రో చేసినాం అనుకో. 3 కాయిన్స్ త్రో చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి బ్రో అంటే ఏం లేదు, 2 క్యూబ్ చేయాలి. ఎందుకంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయి కాయిన్కి? 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి కింద 2, బేస్ అనేది 2. సో ఎన్నిసార్లు వేస్తున్నాం? 3 టైమ్స్ వేస్తున్నాం. ఒక కాయిన్ 3 టైమ్స్ వేసినా సరే, 3 కాయిన్స్ ఒకటేసారి వేసినా సరే సేమ్ వస్తుంది. సో 3 కాయిన్స్ వేస్తున్నాం కాబట్టి పైన 3 పెట్టాలి. సో 2 క్యూబ్ అంటే 8 అవుట్కమ్స్ వస్తాయి ఎప్పుడు 3 కాయిన్స్ చేసి. ఇప్పుడు 2 కాయిన్స్ కదా, 2 కాయిన్స్కి ఏం రాలి? కింద 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 2. సో పవర్ 2, ఎందుకంటే 2 టైమ్స్ చేస్తున్నాం కాబట్టి పవర్ 2. సో 2 స్క్వేర్ అంటే 4. సో 4 అవుట్కమ్స్ వస్తాయి. 1, 2, 3, 4. సో ఏం చేయాలంటే కాయిన్ అప్పుడు 2 పవర్స్ అనుకోవాలి. 2 పవర్ ఎన్ని ఫార్ములా అనుకోవాలి. సో ఇక్కడ ఎన్నిసార్లు త్రో చేసినాం? ఒకటే కాయిన్. సో 2 పవర్ 1 అంటే 2 పవర్ 1 అంటే 2. సో అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ డైస్కి కూడా సేమ్. డైస్కి ఎన్ని ఉంటాయి? కాయిన్ లాగా 2 ఫేసెస్ ఉండవు, డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి. అంటే డై త్రో చేస్తే 1 వాడచ్చు, 2 వాడచ్చు, 3 వాడచ్చు, 4 వాడచ్చు, 5 వాడచ్చు, 6 వాడచ్చు. సో ఒక డై త్రో చేస్తే ఇన్ని నెంబర్స్ వాడచ్చు కాబట్టి ఇవన్నీ శాంపుల్ స్పేస్లో కూడా పోతాయి. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఇది శాంపుల్ స్పేస్లో రాస్తున్నాం. దీన్ని ఎస్తో డినోట్ చేస్తాం. అయిపోయిందిగా. నెక్స్ట్ ఒకవేళ 2 డైస్ త్రో చేసినాం. 2 డైస్ అంటే ఏంది? 6 ఫేసెస్ కదా, అందుకని బేస్ 6, మొత్తం 6 ఫేసెస్. దాంట్లో 2 డైస్ కాబట్టి పవర్ 2. అప్పుడు ఏమవుతుంది? 36. సో 36 అవుట్కమ్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి బ్రో అంటే ఫస్ట్ డై 1 వాడచ్చు, సెకండ్ డై 1 వాడచ్చు, ఫస్ట్ డై 1 వాడి సెకండ్ది 2 వాడచ్చు, 1 వాడి 3 వాడచ్చు, 1 వాడి 4, 1 వాడి 5, 1 వాడి 6 వాడచ్చు. అట్లా 2 డైస్ త్రో చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ డై 2 పడ్డది అనుకో, రిమైనింగ్ 1, 2, 3, 4, 5, 6 అట్లా పడచ్చు. ఒకవేళ ఫస్ట్ డై 3 పడ్డది అనుకో, రిమైనింగ్ 1, 2, 3, 4, 5, 6. ఒకవేళ ఫస్ట్ డై 4 పడ్డది అనుకో, 4 పడితే ఏమవుతుంది? రిమైనింగ్ 1, 2, 3, 4, 5, 6. ఒకవేళ ఫస్ట్ డై 5 పడ్డది అనుకో, 5 పడితే ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6 రిమైనింగ్. నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ డై 6 పడ్డది అనుకో, రిమైనింగ్ అవుతుంది 6, 1, 6, 2, 6, 3 అట్లా సో ఆన్ అప్ టు 6, 6 వరకు. టోటల్ ఇన్ అవుట్కమ్స్ వస్తాయి 36. ఇది ఎట్లా చెప్పాలి బ్రో? ఇదంతా చూడకుండా ఎట్లా చెప్పాలంటే డైరెక్ట్
బేస్ 6 వేసుకోవాలి. ఎన్నిసార్లు వేస్తున్నాం 2 times, సో 6 square అంటే 36. అట్లా ఈ శాంపుల్ స్పేస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ శాంపుల్ స్పేస్. టైప్స్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే ఏం లేదు మామ, దీంట్లో 2 types ఉంటాయి, డిస్క్రీట్, కంటిన్యూస్. సో డిస్క్రీట్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది లెక్క పెట్టవచ్చు, ఇక్కడ ఉన్నాయన్నీ లెక్క పెట్టవచ్చు, ఇక్కడ ఉన్నాయని, ఇక్కడ 2 outcomes ఉన్నాయి, ఇది డిస్క్రీట్ అవుతుంది. ఇక్కడ 6 outcomes ఉన్నాయి, లెక్క పెట్టవచ్చు. సో 6 ఏమంటారు, ఇది డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అవుతుంది. సో ఏ శాంపుల్ స్పేస్ ఇన్వాల్వింగ్ ఫైనైట్ సెట్ ఆఫ్ ఈవెంట్స్. సో సెట్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఫైనైట్ ఉన్నాయి, సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఫైనైట్. సో ఇట్ ఈస్ ఏ డిస్క్రీట్ శాంపుల్ స్పేస్. ఒకవేళ సెట్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి అన్కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయలేనన్ని ఎక్కువ ఉన్నాయి. సో ఏ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ ఈజ్ ఏ శాంపుల్ స్పేస్ విచ్ కంటైన్స్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫైనైట్ ఈవెంట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇన్ఫినైట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇన్ఫినైట్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని ఏంటిది కంటిన్యూస్ అంటాం. ఇది డిస్క్రీట్ అయిపోతుంది, కంటిన్యూస్ అంటే లెక్క పెట్టవచ్చు, కంటిన్యూస్ అంటే లెక్క పెట్టలేము. సో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఎట్లా బ్రో అంటే, ఇప్పుడు మెజరింగ్ రూమ్ టెంపరేచర్ 40 degrees నుంచి ఏమంటారు, టెంపరేచర్ 40 degrees నుంచి 50 degreesకి ఇంక్రీజ్ అయింది అనుకున్నాం, అయ్యింది. సో దీనికి మధ్యలో మనము యూనిట్స్ తీసుకోవచ్చు. యూనిట్ 1 తీసుకున్నాం అనుకో, అప్పుడు 41, 42, 43 అట్లా ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు. ఒకవేళ యూనిట్ అనేది 40.1 అన్నాం అనుకో, నెక్స్ట్ ఏమవుతుంది 40.2, 40.3 అట్లా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి 1 unit తీసుకున్నాం అనుకో, 40 నుంచి 50కి మధ్యలో 1 unit అంటే 41, 42, 43 అట్లా ఏమైతే మొత్తం ఒక 9 ఈవెంట్స్ అట్లా వచ్చినాయి, 9 outcomes వస్తాయి దేనికి, శాంపుల్ స్పేస్కి. ఒకవేళ 40.1 అంటే ఇంకెక్కువ అవుట్కమ్స్ వస్తాయి కదా, అదే 40.01 అన్నాం అనుకో ఇంకెక్కువ అవుట్కమ్స్ వస్తాయి. సో ఇన్ఫినైట్ వస్తాయి, మనం ఎన్ని అనుకుంటే అన్ని వస్తాయి. సో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వస్తాయి శాంపుల్ స్పేస్కి, అది కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. ఎగ్జాంపుల్ ఏంటంటే మెజరింగ్ రూమ్ టెంపరేచర్, హైట్ ఆఫ్ ఏ పర్సన్, ఇవన్నీ కంటిన్యూస్. సో ఇవన్నీ జస్ట్ 1 mark 2 mark క్వశ్చన్ కోసం, ఇవన్నీ జస్ట్ ఇన్ని వదిలేసాయి. నేను ఏదైతే రాసుకో అంటానో అది రాసుకో. సో నెక్స్ట్ 1 mark క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఏం లేదు మామ, ఇప్పుడు శాంపుల్ స్పేస్ ఉంటుంది కదా, ఈ శాంపుల్ స్పేస్లో ఒక భాగం ఉంటుంది, ఆ భాగంనే ఈవెంట్ అంటాం. సో ఎట్లా కూడా చెప్తా. ఏ ఈవెంట్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఈవెంట్ ఏ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఇప్పుడు చూపిస్తా, ఇవి ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమవుతుంది. ఈవెంట్ ఏ, ఈవెంట్ బి, ఈవెంట్ సి, ఇవన్నీ 3 ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. సో ఎక్స్పెరిమెంట్ ఏంది, కండిషన్ ఏంది, ఎక్స్పెరిమెంట్ కండిషన్ రోలింగ్ అండ్ ఈవెంట్ నెంబర్. ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ రోలింగ్ ఏ డై అంటే 6 outcomes వస్తాయి. ఈ 6 outcomes అన్ని శాంపుల్ స్పేస్, అర్థమైందా, ఇందాక నేర్చుకున్నాం. ఈ శాంపుల్ స్పేస్ అయిపోయిన తర్వాత కండిషన్ ఏంటంట, ఒకవేళ డై రోల్ చేస్తే ఈవెన్ నెంబర్ పడాలంట, డై రోల్ చేస్తే ఈవెన్ నెంబర్ పడాలి. సో ఈవెన్ నెంబర్ పడాలంటే ఏమేమి పాసిబుల్ ఉంటాయి, 2 పడవచ్చు, 4 పడవచ్చు, 6 పడవచ్చు. ఎందుకంటే దీంట్లో ఈవెన్ 2 ఈవెన్, 4 ఈవెన్, 6 ఈవెన్. సో ఈ 3 outcomes దీని లోపలికి వస్తాయి. దేని లోపలికి, ఈ ఈవెంట్ లోపలికి వస్తాయి. ఈవెంట్ ఏ, దీన్ని ఏ అనుకుంటున్నాం సపోజ్. ఏ లోపలికి సెట్ ఆఫ్ ఆల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఈవెన్ పడడానికి 3 chances ఉన్నాయి. సో ఈవెన్ పడడానికి 3 chances దీంట్లోకి వస్తాయి. ఇదేంటిది, ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఏ ఈజ్ ఏ, ఇట్లా రిప్రజెంట్ చేస్తారు, ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్. అంటే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ 2, 4, 6 అనే ఎలిమెంట్ దీంట్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ దిస్ అంటే ఎస్ లోపల, ఇదంతా ఎస్ అనుకో, ఎస్ లోపల ఏ ఉంటుంది, ఎస్ లోపల ఏ ఉంటుంది. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎస్లో కూడా ఉంటాయి, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో కూడా ఉంటాయి. ఉన్నాయా చూడు, 2, 4, 6 ఉంటాయి. ఎందుకంటే దీంట్లో నుంచే కదా ఏ వచ్చింది. సో ఏ ఈజ్ ఏ ఈవెంట్, ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. సో డెఫినేషన్ రావాలంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి, ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఏది, ఈవెంట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. సో మనకు తెలుసు. ఈవెంట్ బి, రోలింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 4. సో గ్రేటర్ దెన్ 4 రావాలంటే డై త్రో చేస్తే, గ్రేటర్ దెన్ 4 అంటే ఏమేమి ఉంటాయి, 5, 6 2 మాత్రమే ఉంటాయి. సో ఈ 2 ఏం చేస్తాయి, దీంట్లోకి వెళ్ళిపోతాయి, ఈవెంట్ లోపలికి వెళ్ళిపోతాయి. ఈవెంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 5, 6. నెక్స్ట్ ఈవెంట్ సి. ఈవెంట్ సి అంటే ఏంటిదంటే రోలింగ్ ఏ 1. అంటే డై త్రో చేస్తే ఇన్ని అవుట్కమ్స్ వస్తాయి. కాకపోతే నాకు ఏం కావాలంట, కండిషన్ ఏంది, ఓన్లీ 1 రావాలంట. సో 1 రావాలంటే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్, ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 పాసిబుల్ అవుట్కమ్. ఇదేంటిది, ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఈవెంట్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎట్లా వచ్చింది, ఈ అవుట్కమ్ ఎట్లా వచ్చింది, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చింది. ఇది ఎక్స్పెరిమెంట్, ఇట్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇది డెఫినేషన్. ఈవెంట్లో 2 types ఉంటాయి, సింపుల్ ఈవెంట్, కాంపౌండ్ ఈవెంట్. ఇవి జస్ట్ ఉంటాయని గుర్తుపెట్టుకో, అవసరం లేదు. ఒకవేళ చెప్పాలంటే ఈ 2 దీని డెఫినేషన్స్. ఇదేమవుతుందంటే సింపుల్ ఈవెంట్ అంటే సింగిల్ స్టెప్లో అయిపోతుంది మామ, సింగిల్ స్టెప్ సింగిల్ యాక్షన్లో అయిపోతుంది. కాంపౌండ్ ఈవెంట్ అంటే మల్టిపుల్ స్టెప్స్ మల్టిపుల్ యాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, దీన్ని కాంపౌండ్ ఈవెంట్ అంటాం. సో దీని డెఫినేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఈవెంట్ డెఫినేషన్ గుర్తుపెట్టుకో అంతే. సో నెక్స్ట్ P of A union B. సో యూనిట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, P of A union B. సో దీనికి ఫార్ములా అనేది నేర్చుకోవాలి. సో P of A union B ఈజ్ ఈక్వల్స్ టు P of A ప్లస్ P of B
మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. సో ఈ ఫార్ములా అనేది మంచిగా గుర్తుపెట్టుకో. ఇది రఫ్ నోట్స్లో రాసుకో, చెప్తాను కదా. సో ఇది రఫ్ నోట్స్లో రాసుకో, ఎందుకంటే ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఎప్పుడైనా సరే 2 ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఇది ఏ బి అనుకో. సో ఏ బి అనేది ఒక ఈవెంట్స్ ఉన్నాయి, దానికి ప్రాబబిలిటీ చేస్తున్నాం అనుకో. సో 2 ఉన్నాయి కదా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బోత్ ఏ అండ్ బి అని అర్థం. ఏ యూనియన్ బి అంటే ఏ ఆర్ బి అని అర్థం. సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది కదా, మనకి ఏం చేస్తాడంటే ఎగ్జామ్లో ఈ వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమంటాడు, ఇవి 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాడు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. సో ఇది ఫార్ములా. ఎప్పుడైనా సరే ఈ 2 ఈవెంట్స్ ఇండిపెండెంట్ అంటే దానికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. సో ఇది ఎందుకు బ్రో నేర్చుకోవాలంటే ఎగ్జామ్లో ఇది కనుక్కోమంటాడు మామ. ఫైండ్ ఏ ఆర్ బి అంటే ఏ యూనియన్ బి కనుక్కోమంటాడు. కనుక్కోమని ఏమి ఇస్తారంటే జస్ట్ ఈ 2 వాల్యూస్ ఇస్తాడు. ఈ 2 వాల్యూస్ ఇస్తే మనకి ఏమంటాడు వాడు, కండిషను దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాడు. సో ఇండిపెండెంట్ అయితే మనకి ఈ వాల్యూ ఇయ్యడాడు, ఈ వాల్యూ ఇయ్యడు. సో ఇంటర్సెక్షన్ వాల్యూ ఏమనుకోవాలి మనం, ఇంటర్సెక్షన్ వాల్యూ ఏమనుకోవాలి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అనుకోవాలి. అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో ఎగ్జామ్లో ఇది కనుక్కోమంటే ఇంటర్సెక్షన్ ఏం రాయాలి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి రాయాలి. ఎప్పుడు, వెన్ దే ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్లో హెల్ప్ అవుతుంది, అందుకని ఇది చెప్తున్నా. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ ఏమొస్తాయంటే కండిషనల్ ప్రాబిలిటీ, బేస్ థీరం, ఇందాక చెప్పినట్టు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇవే క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం ఇవన్నీ క్వశ్చన్స్, ఇవన్నీ పేజెస్ క్వశ్చన్స్. సో నేను ఏం చెప్తున్నా అంటే ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే ముందు, ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం ఈ బేసిక్స్ నేర్చుకుందాం. ఈ బేసిక్స్ అర్థం చేసుకుంటే ఏమవుతుంది, ఈ ప్రాబ్లమ్స్ అనేది డెడ్ ఈజీగా సాల్వ్ చేస్తుంది. అర్థమైందా? సో ఈ బేసిక్స్ ప్రాబ్లమ్ చెప్తా. ఇవి రావు ఎగ్జామ్లో, ఇవి రావు, కానీ ఇవి నేర్చుకుంటే, ఇవి జస్ట్ చూసి వదిలేసాయి. ఇవి చూసి వదిలేస్తే నీకు ఇది ఇవన్నీ రఫ్ నోట్స్లో రాసుకో. సో అప్పుడు ఇవన్నీ క్లారిటీగా అర్థమవుతాయి నీకు. సో ఇవి బేసిక్స్ చెప్పి వదిలేస్తా, అర్థమైందా? ఇది స్పీడ్గా చెప్పేసి వదిలేస్తా. తర్వాత ఇవన్నీ మనం కండిషనల్ ప్రాబిలిటీ నుంచి ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్, ఇవే ఎగ్జామ్లో వస్తాయి ఇప్పుడు నేను చెప్పినవే. సో ఇవన్నీ నువ్వు నోట్స్ రాసుకో, ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ బేసిక్స్ చెప్పి వదిలేస్తా. సో నెక్స్ట్ క్వశ్చన్, 2 డైస్ ఆర్ థ్రోన్. సో 2 డైస్ అనేది త్రో చేసిరంట. ఓకే, 2 డైస్ త్రో చేస్తే ఎంత, 6. బేస్ అనేది 6, ఎందుకంటే 6 బేసెస్ ఉంటాయి. ఇంటూ స్క్వేర్ ఎందుకంటే పవర్ 2 టైమ్స్ త్రో చేసారు కదా, సో పవర్ 2. సో 6 పవర్ 2 అంటే 6 స్క్వేర్, 36 అవుట్కమ్స్ వస్తాయి. సో 36 వస్తాయని మనకు తెలుసు. సో 2 డైస్ ఆర్ థ్రోన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఈస్ 10. సో సమ్ అనేది 10 రావాలంట. అంటే 2 డైస్ త్రో చేస్తే ఇది అవుట్కమ్ వస్తుంది మామ. 1 వచ్చింది. సో 1 యాడ్ చేస్తే ఎంత రావాలంట, 10 రావాలంట. సో ఇక్కడ 10 వచ్చిందా, రాలే. సో 10 రావడానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. సో సమ్ అనేది 10 రావడానికి ప్రాబిలిటీ. సో ఎప్పుడు సమ్ 10 వస్తుంది, ఎప్పుడైతే 4, 6 యాడ్ చేస్తే 10 వస్తుంది. ఎందుకంటే డైలీ ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6. దీంట్లో ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 వస్తుంది మామ, 2 యాడ్ చేయాలి. ఎందుకంటే 2 డైస్ త్రో చేస్తున్నాం కాబట్టి 2 పాసిబుల్స్ ఉండాలి. సో 2 పాసిబుల్స్లో ఏవి యాడ్ చేస్తే 10 వస్తుంది. 6, 4 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో 6, 4 ఉంది. నెక్స్ట్ 4, 6 యాడ్ చేస్తే కూడా 10 వస్తుంది. సో 4, 6, 6, 4 ఈ రెండింటికి 10. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, 5, 5 యాడ్ చేస్తే 10 వస్తుంది, అంతే కదా. సో 5 2 టైమ్స్, ఎందుకంటే ఫస్ట్ డే 5 వాడచ్చు, సెకండ్ డే 5 వాడచ్చు. మొత్తం అవుట్కమ్స్ రాసుకో. దీంట్లో ఏవి యాడ్ చేస్తే 10 వస్తుందో చూసుకో. సో 5 యాడ్ చేస్తే 10 వస్తుంది. మొత్తం ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, పాసిబుల్ అంటే ఫేవరబుల్ ఇవి అవుట్కమ్స్. సో ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి, 3 అవుట్కమ్స్. సో 3 అవుట్కమ్స్ అనేవి ఫేవరబుల్. 3 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 36. సో ఇది ప్రాబబిలిటీ. దీనికి సమ్ ఆఫ్ 10కి ప్రాబిలిటీ ఏంది, ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ 10కి ఏంది, 3/36. చూడు నెక్స్ట్, అట్లీస్ట్ 10 అన్నాడు. సో అట్లీస్ట్ 10 అంటే సమ్ అనేది అట్లీస్ట్ 10 ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అట్లీస్ట్ అంటే సమ్ అనేది 10 కావచ్చు, 10 కంటే ఎక్కువ కావచ్చు. సో సమ్ అనేది 10 కావడానికి ఎన్ని, ఈ 3 పాసిబుల్ అవుట్కమ్స్. సమ్ అనేది 10 కంటే ఎక్కువ అంటే ఎన్ని, మాక్సిమం ఎంత అవుతుంది సమ్, మాక్సిమం 12 అవుతుంది. ఎందుకంటే 6 యాడ్ చేస్తే మాక్సిమం 12 అవుతుంది సమ్. అంటే 10 నుంచి 12 మధ్యలో ఎంత వస్తుందో సమ్ అవన్నీ ఆ పాసిబుల్ అవుట్కమ్స్ దీనిలో వేసుకో. సో 10 రావచ్చు అంటే 11 కూడా సమ్ రావచ్చు కదా, 11 రావచ్చు. మాక్సిమం ఎంత, 12. సో 12 కూడా సమ్ రావచ్చు. సో 10కి ఎన్ని, ఈ 3 పాసిబుల్. సో 11కి ఎన్ని, 11 రావాలంటే నేను ఏం చేస్తా, 11 రావాలంటే 5, 6 యాడ్ చేస్తా. 5, 6 ఉందా ఇక్కడ, 7 ఉంది మామ, 5, 6 7 ఉంది. సో 5, 6 యాడ్ చేస్తే 11 వస్తుంది. సో ఇది 5, 6 అంటే 6, 5 కూడా ఉంటుంది కదా, 6, 5. సో మొత్తం ఎన్ని వచ్చినాయి, 1, 2, 3, 4, 5, 6. సో దీనికి ఎన్ని వచ్చినాయి, 5, 6, 6, 5 యాడ్ చేస్తే 11 వస్తుంది. నెక్స్ట్ ఇంకెప్పుడు 11 వస్తుంది, 5, 6 యాడ్ చేసిన 11 వస్తుంది. ఈ రెండింటికి వస్తుంది 11కి 2 పాసిబుల్ అవుట్కమ్స్, 5, 6, 6, 5 అంతే, ఇంకా రిమైనింగ్ లేవు. నెక్స్ట్ సమ్ అనేది 12 రావాలి. సో 12 రావడానికి ఎన్ని ఉన్నాయి, 6, 6 యాడ్ చేసినా 12 వస్తుంది. సో రిమైనింగ్ ఏ నెంబర్ యాడ్ చేసినా 12 కంటే తక్కువనే వస్తుంది. సో 6, 6. సో దీనికి ఒక పాసిబుల్ అవుట్కమ్. సో దీనికి ఒకటి, మొత్తం ఎన్ని, 1, 2, 3, 4, 5, 6.
6 అవుట్కమ్స్ డివైడెడ్ బై 36 అనేది ప్రాబిలిటీ. ఎప్పుడు అట్లీస్ట్ 10 అన్నాడు. సో అట్లీస్ట్ 10 అంటే మీనింగ్ ఏంది, సమ్ అనేది 10 కావచ్చు, 10 కంటే ఎక్కువ కావచ్చు. సో సమ్ అనేది 10 కావడానికి ఈ 3 అవుట్కమ్స్. సమ్ అనేది 10 కంటే ఎక్కువ అంటే 11 కావచ్చు, 12 కావచ్చు. సో 12కి ఒకటే ఒక అవుట్కమ్ పాసిబుల్ అవుతుంది. 11కి ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి, 5 6 యాడ్ చేసినా 11 అవుతుంది. ఎందుకంటే 5 కంటే ఎక్కువనే యాడ్ చేయాలి, ఎందుకంటే 5 + 5 అయితే 10 అవుతుంది. సో 10 ఉండొద్దు, 11 ఉండాలి, అంటే 5 కంటే ఎక్కువనే ఉండాలి. సో 5 6 6 5 తీసుకున్నాం అంతే. ఈ రెండే వస్తాయి, 2 కంటే ఎక్కువ రావు. సో సమ్ 12 కావడానికి దీనికి ఇవి తీసుకున్నాం. సో మొత్తం ఎన్ని అవుట్కమ్స్, 6/36. 6/36 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఎట్మోస్ట్ 10. సమ్ అనేది ఎట్మోస్ట్ 10 కావాలంట. ఎట్మోస్ట్ 10 అంటే అర్థమైంది, 10 కానీ 10 కంటే తక్కువ కానీ సమ్ ఉండాలి. సో సమ్ మినిమం ఎంత ఉంటుంది, 1 + 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. సో సమ్ అనేది 2 నుంచి 10కి మధ్యలో ఉండాలంట. ఎట్మోస్ట్ 10 అంటే సమ్ అనేది 10 కావచ్చు, 10 కంటే తక్కువ కావచ్చు, అంటే 2 వరకు పోవచ్చు. తక్కువ అంటే 2 వరకు పోవచ్చు. సో సమ్ అనేది 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. సో ప్రతి దానికి ఏమేమి అవుట్కమ్స్ వస్తున్నాయి అవన్నీ అవుట్కమ్స్ యాడ్ చేయాలి. సో నేనేం చేస్తాను అంటే ఇవన్నీ యాడ్ చేయలేను, ఎందుకంటే చాలా వస్తాయి. ఇది కూడా దీంట్లోకి వస్తుంది, ఈ సెట్లో పడుకు వస్తుంది. సో పాసిబుల్ అవుట్కమ్ ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, అట్లా అన్నీ చూసుకోలేం కదా. నేనేం చేస్తాను అంటే సమ్ అనేది 10 కావాలి, మినిమం 2 కావాలి. సో అంతే కదా. దీంట్లో ఏంది 10 కానీ 10 కంటే ఎక్కువ కానీ, అంటే 10 కానీ 10 కంటే ఎక్కువ కానీ, అంటే 12 వరకు పోయింది. నాకేం కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలి. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈ సమ్ 11ది, ఈ సమ్ 12ది, ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది, సమ్ 2, మినిమం సమ్ 2 అవుతుంది మామ, మ్యాక్సిమం సమ్ 12 అవుతుంది మామ. అవన్నీ ఈ సెట్లో రాసినాం. సో టోటల్ ఎన్ని, 36 అవుట్కమ్స్ అంతే కదా. మినిమం సమ్ 2 అవుతుంది, ఇక్కడ మ్యాక్సిమం సమ్ 12 అవుతుంది. సో ఇవన్నీ అవుట్కమ్స్ దీంట్లో రాసుకున్నాం. సో ఇవన్నీ అవుట్కమ్స్ ఎంత, మొత్తం 36 అవుట్కమ్స్. ఈ 36 అవుట్కమ్స్లోకి వెళ్ళి నేనేం చేస్తాను అంటే ఈ 3 తీసేస్తా, సమ్ 12 సమ్ 11 తీసేస్తా. ఎందుకంటే సమ్ 12 తీసేసినాం, సమ్ 11 తీసేసినాం అనుకో, ఇప్పుడు ఏం మిగులుతుంది, సమ్ 10 మిగులుతుంది. సమ్ 10 ఈ 36లోకి వెళ్ళి సమ్ 12 11 తీసేసినాం, అంటే ఈ 3 తీసేసినాం. అప్పుడు ఏం మిగులుతుంది, సమ్ 10 మిగులుతుంది. సమ్ 10 మిగిలిన తర్వాత సమ్ 10 కంటే తక్కువ అన్నీ కూడా మిగులుతున్నాయి కదా. ఈ 36లో ఇవన్నీ ఉంటాయి కదా, సమ్ 2 నుంచి 12 వరకు ఉంటాయి. సో నేనేం చేస్తున్నా, 11 12 తీసేస్తున్నా, సమ్ 11 12 తీసేస్తున్నా. అంటే ఏం మిగులుతుంది మనకి, 10 మిగులుతుంది. సమ్ 10కి 3 పాసిబుల్ అవుట్కమ్స్ మిగులుతున్నాయి, ఇక్కడ నుంచి 2 వరకు మిగులుతుంది. సో 36లోకి వెళ్ళి ఈ 3 అవుట్కమ్స్ తీసేస్తే మనకి సమ్ 10 నుంచి 10 కంటే తక్కువ వరకు వస్తుంది. మనకు కావాల్సింది ఏంది, ఎట్మోస్ట్ 10, అంటే సమ్ 10 నుంచి 10 కంటే తక్కువ, ఇవన్నీ అవుట్కమ్స్ కావాలి. సో 36లోకి వెళ్ళి 3 తీస్తున్నాం, అంటే ఎంత 33 డివైడెడ్ బై, ఇది ఫేవరబుల్, డివైడెడ్ బై టోటల్ ఎంత 36 అవుట్కమ్స్. సో ఇదంతా మర్చిపో, జస్ట్ చూసి నేర్చుకో, వదిలేసి అంతే. నీకు హార్డ్ అనిపిస్తుంది. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే కండిషనల్ ప్రాబిలిటీ నీకు ఈజీగా డెడ్ ఈజీగా అర్థం కావాలంటే ఇవి జస్ట్ చూసుకోవాలి, జస్ట్ చూసి వదిలేసి అంతే, నేర్చుకోక ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే ఈ నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఏంది, జాన్ ఈజ్ గోయింగ్ టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్ అన్ యూనివర్సిటీ బై ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ ఆఫ్టర్ బీయింగ్ ఇంటర్వ్యూడ్ ఎట్ 2 కంపెనీస్. సో 2 కంపెనీస్లో ఇంటర్వ్యూ వెళ్ళిండంట. సో ఇవంతా అవసరం లేదు, ఇదంతా సోది. He likes as he assesses that he is probability of getting an offer from company A is ఇంత. సో కంపెనీ ఏ నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత, జాబ్ రావడానికి 0.8 అనుకో. అండ్ హీస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఆఫర్ ఫ్రమ్ కంపెనీ బి. సో కంపెనీ బి నుంచి రావడానికి ఎంత ప్రాబిలిటీ, ఇట్లా పెట్టేసుకో. కంపెనీ బి నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత, 0.6. ఇఫ్ హీ బిలీవ్స్ దట్ ద ప్రాబిలిటీ ఆఫ్ హీ విల్ గెట్ ఫ్రమ్ ఆఫర్ ఫ్రమ్ అట్లీస్ట్ 1 కంపెనీ ఈజ్ ఇంత. సో అట్లీస్ట్ 1 కంపెనీ అంటే ఏంది, ఏ అన్న రావచ్చు, బి అన్న రావచ్చు, అంటే ఆర్ ఆప్షన్ అని అర్థం. అట్లీస్ట్ 1 కంపెనీ అంటే ఏ నుంచి రావచ్చు, బి నుంచి రావచ్చు. సో బోత్ కంపెనీస్ అంటే ఏం రాయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. బోత్ కంపెనీస్ అనలే, అట్లీస్ట్ 1 కంపెనీ అంటే ఏ నుంచి రావచ్చు, బి నుంచి, అంటే ఏ ఆర్ బి, ఏ యూనియన్ బి అని అర్థం. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ప్రాబిలిటీ ఎంత ఇచ్చిండు, 0.5 ఇచ్చిండు. ఇప్పుడు ఏం కనుక్కోమంటాడు, ఏ యూనియన్ బి ఇచ్చిండు, ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, కాబట్టి గ్యారంటీగా ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమంటాడు. ఏమన్నాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ హీ విల్ గెట్ ఆఫర్ ఫ్రమ్ బోత్ కంపెనీస్ అంటే ఏంది, బోత్ కంపెనీస్ నుంచి రావాలి. సో కంపెనీ ఏ అంటే ఇది, కంపెనీ బి అంటే ఇది, బోత్ నుంచి రావాలంటే ఇంటర్సెక్షన్. సో పి ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏం కనుక్కోమన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమన్నాడు. సో ఏ యూనియన్ బి 0.5 ఇచ్చిండు. నెక్స్ట్ ఇది 0.8 0.6 ఇచ్చిండు. మైనస్ ఫార్ములా అప్లై తెలుసు కదా, ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, మనకి ఈ వాల్యూ వస్తుంది. ఈ 2 వాల్యూస్ అవతలు తీసుకోవాలి, లేకపోతే ఇది మైనస్ ఉంది కదా, ఇది అవతలు తీసుకో, ఇది ఇతలు తీసుకొస్తే నీకు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూస్ వస్తుంది. సో ఇవి ఏమవుతుందంటే సింప్లిఫికేషన్కి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి, ఈ క్వశ్చన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ఏ బి సి డినోట్ రెస్పెక్టివ్లీ ద ఈవెంట్ దట్ ఏ బుక్ ఈజ్ ఫేవరబుల్లీ రివ్యూడ్ బై 3 critics. సో 3 ఉన్నారంట, XYZ అని 3 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, బుక్స్ని రివ్యూ చేస్తున్నారంట. ఇఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇంత, పి ఆఫ్ బి ఈక్వల్ టు ఇంత, పి ఆఫ్ సి ఈక్వల్ టు ఇంత వాడు ఇచ్చేసాడు. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్
ఆల్ ద 3 రివ్యూవర్స్ విల్ బీ ఫేవరబుల్. సో అందరూ ఫేవరబుల్ ఉండాలి. ఆల్ ద 3 రివ్యూవర్స్ అంటే ఏంది? ఏ ఫేవరబుల్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కనుక్కోమన్నాడు. ముగ్గురు ఫేవరబుల్ ఉండేలాగా అనుకోండి, అంతే కదా. ముగ్గురు ఈక్వల్ ఉండాలి. ఏఆర్ బి బిఆర్ సి అట్లా అడగలే కండిషన్, ముగ్గురు ఫేవరబుల్ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఏమని తెలుసు? వీడు ఫేవరబుల్ ఉంటే వీళ్ళు ముగ్గురు ఇండిపెండెంట్ అని తెలవాలి ఫస్ట్. మనకు అది ఇండిపెండెంట్ అని తెలిసి ఏమవుతుంది? అప్పుడు నువ్వేమని రాసుకుంటావు? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి అని రాసుకుంటావు ఎప్పుడు ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు. సో ముగ్గురు ఫేవరబుల్ ఉండాలంట. ఏ ఫేవరబుల్ ఉండడానికి ఇది, బి ఉండడానికి ఇది, సి ఉండడానికి ఇది. సో ఈ ముగ్గురు డిపెండెంటా ఇండిపెండెంట్ ఎట్లా తెలుస్తుంది బ్రో అంటే? ఇండిపెండెంట్ ఎట్లా అంటే ఈజీగా అయిపోవచ్చు. ఎందుకంటే వీడి మీద డిపెండ్ అవుతున్నా అవ్వట్లేదు. ఎందుకంటే వీడి రివ్యూ వీందే, వీడి రివ్యూ వీందే. వీడి ఇష్టం వస్తే ఫేవరబుల్ అని ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. సో వీడి మీద డిపెండ్ కావట్లేదు. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇవన్నీ ఇండిపెండెంట్ కాబట్టి మనకి ఏం కనుక్కోమంటుండు? ఆల్ ద రివ్యూస్ ఆర్ ఫేవరబుల్ అంటే అందరూ ఫేవరబుల్ ఉండాలి. అందరూ ఫేవరబుల్ అంటే ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురు ఇంటర్సెక్షన్, ముగ్గురు ఫేవరబుల్ ఉండాలి. సో దీని ఏమని రాసుకోవచ్చు? ఇండిపెండెంట్ కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. సో పి ఆఫ్ ఏ తెలుసు, ఈ మూడింటిని ఇంటూ చేసుకో. పి ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి చేస్తే ఏమవుతుంది? మనకి ఆన్సర్ వస్తుంది. ఆల్ రివ్యూస్ ఆర్ ఫేవరబుల్. నెక్స్ట్ మెజారిటీ రివ్యూస్ విల్ బీ ఫేవరబుల్. సో 3లో మెజారిటీ నెంబర్ ఇప్పుడు 3 ఓట్స్ ఉన్నాయి మామ. దీంట్లో మెజారిటీ అంటే ఎన్ని ఓట్స్ రావాలి? 2 ఓట్స్ రావాలి. అంటే 2 ఫేవరబుల్గా చెప్పాలి, రిమైనింగ్ కూడా ఫేవరబుల్ చెప్పకపోయినా ఏం కాదు. అట్లా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఫస్ట్ వీళ్ళిద్దరు చెప్పారు అనుకో మెజారిటీ అవుతుంది, నెక్స్ట్ వీళ్ళిద్దరు చెప్పారు అనుకో మెజారిటీ అవుతుంది, అట్లా. సో ఏబిసిలో మెజారిటీ అంటే ఏంది? ముగ్గురు చెప్పొచ్చు, ముగ్గురు ఎస్ అని చెప్పొచ్చు. ముగ్గురు ఎస్ అని చెప్పడానికి ఇది అంటే దిస్ ఇంటూ దిస్ ఇంటూ దిస్, 2/5 ఇంటూ 5/7 ఇంటూ 3/5. నెక్స్ట్ ఈ ముగ్గురిట్లో వీళ్ళిద్దరూ ఓకే చెప్పొచ్చు. వీళ్ళిద్దరు ఓకే చెప్పిన మెజారిటీ కదా. సో వీడు నాట్ ఓకే చెప్పాలి. సో ఓకే చెప్పడానికి ఇంత, నాట్ ఓకే చెప్పడానికి ఏమవుతుంది? ఎప్పుడైనా సరే టోటల్ ప్రాబిలిటీ 1 అనుకోవాలి. సో ఓకే చెప్పడానికి ఇంత అంటే 50% గుడ్. సో రిమైనింగ్ బ్యాడ్ ఎంత? 1 - 2/5 అంటే ఇది నో చెప్పడానికి. ఓకే చెప్పడానికి ఇంత ప్రాబిలిటీ అయితే 1 - 2/5 ఏమవుతుంది? నో చెప్పడానికి ప్రాబిలిటీ. వీడు ఓకే చెప్పడానికి 5/7 అయితే 1 - 5/7 ఎంత? నో చెప్పడానికి ప్రాబిలిటీ. సో వీడు ఓకే చెప్పడానికి ఫేవరబుల్ అవుట్కమ్ ప్రాబిలిటీ ఇవ్వడానికి 3/5, ఫేవరబుల్గా చెప్పడానికి 3/5. సో వీడు అబద్ధం అంటే ఫేవరబుల్ కాకుండా అన్ఫేవరబుల్ చెప్పడానికి ఎంత? 1 - 3/5 అంటే 2/5 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3 ఓకే అని చెప్పాలి అంటే సేమ్ ప్రాబిలిటీస్. ఈ 5/7 3/5 యాస్టీజ్ ఇక్కడనే ఉంటాయి. సో ఏ అనేటోడు వద్దని చెప్పాలి. వద్దని చెప్పాలంటే 3/5. సో 3/5 అట్లా. నెక్స్ట్ ఇప్పుడు బీసీ ఓకే అన్నారు కదా. నెక్స్ట్ ఏం అవుతుంది? ఏసీ ఓకే అంటారు, బీ గాడు నో అంటాడు. సో బీ గాడు నో అనడానికి, బీకి నో అనడానికి 2/7. సో 2/7 ఇక్కడ వేసుకొని ఏసీ వాల్యూస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ వీళ్ళిద్దరు ఓకే అన్నారు అనుకో, వీడు నో అనొచ్చు. సో ఇవన్నీ పాసిబుల్ అవుట్కమ్స్. ఈ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం. సో మెజారిటీ రివ్యూస్ విల్ బీ ఫేవరబుల్కి ఇది ప్రాబిలిటీ. సో ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ చూసి వదిలేసుకో. ఎక్కడ ఇంపార్టెంట్ వస్తాయో అవి చెప్తా, అవి రాసుకోమన్నప్పుడు అవి రాసుకో నోట్స్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో యూనిట్ 1లో ఫస్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ చాలా డెడ్ ఈజీ ఉంటాయి మామ. కండిషనల్ ప్రాబిలిటీ ప్రాబ్లం ఇప్పుడు నేను చెప్పేది. సో దీనికి జస్ట్ ఫార్ములాస్ నేర్చుకొని నీకు జస్ట్ కొంచెం ఇంగ్లీష్ గ్రామర్ రావాలి. సో గ్రామర్ వస్తే ఏమవుతుంది? నువ్వు ఆటోమేటిక్గా దీన్ని సింప్లిఫై చేస్తావు. ఎట్లా కూడా చూపిస్తా. సో ఇచ్చింది కదా కండిషనల్ ప్రాబిలిటీ, ఫస్ట్ ఫార్ములా చెప్తా. ఫార్ములా ఏంది? పి ఆఫ్ A/B ఇట్లుందనుకో, దీని ఫార్ములా ఏమవుతుంది? కండిషనల్ ప్రాబిలిటీ ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేయి, ఏ ఇంటర్సెక్షన్ బి డివైడ్ బై కింద ఏముంది? బి. సో పి ఆఫ్ బి అని రాసుకోవాలి. ఇది కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా. నెక్స్ట్ పి ఆఫ్ A/B బదులు B/A ఉందనుకో, B/A ఉందనుకో, అప్పుడు ఏమని రాసుకుంటావు? ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేయాలి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి డివైడ్ బై కింద ఏముంది? ఏ. సో పి ఆఫ్ ఏ అని రాసుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా రెండు సేమ్ అని అర్థం చేసుకో. సో బి ఇంటర్సెక్షన్ ఏ రాసినా ఏది రాసినా సరే ఈ రెండు పైన ఉన్నాయి సేమ్ ఉంటాయి. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా రెండు సేమ్ ఉంటాయి. నెక్స్ట్ పి ఆఫ్ బి ఎందుకు రాసినాం అంటే కింద బి ఉంది కాబట్టి పి ఆఫ్ బి, కింద ఏ ఉంది కాబట్టి పి ఆఫ్ ఏ. సో దీనికి ఇది ఫార్ములా, దీనికి ఇది ఫార్ములా. ఇవి కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా. ఇప్పుడు నీకు ఇవి వచ్చినాయిగా, ఇప్పుడు డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది నీకు. సో కొంచెం ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ అంటే ఏందో చెప్తా. ఫ్రమ్ ఏ సిటీ పాపులేషన్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్. సో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ మేల్ ఆర్ స్మోకర్. సో మేల్ ఆర్ స్మోకర్ అంటే ఏంది? ఇప్పటివరకు నీకు తెలియదుగా, ఇప్పుడు తెలుసుకో. మేల్ ఆర్ స్మోకర్ అంటే మేల్ని ఎమ్ అనుకుందాం, స్మోకర్ని ఎస్ అనుకుందాం. మేల్ ఆర్ స్మోకర్ అంటే ఆర్ అంటే యూనియన్ అని అర్థం. ఎప్పుడైనా సరే మేల్ అండ్ స్మోకరు, మేల్ స్మోకరు అన్నాడు అనుకో, అది ఇంటర్సెక్షన్. అంటే మేల్ స్మోకర్ అంటే ఏంది? వాడు మేలు అని తెలుసు. సో మేల్ స్మోకర్. ఇప్పుడు సిద్ధు స్మోకర్ అని అనుకో, సిద్ధు ఈ స్మోకర్ అంటే సిద్ధు అనేటోడు మేలు అండ్ స్మోకర్ రెండు కన్ఫర్మ్ అయిపోతాను కదా, నేను మేలు స్మోకర్ అని కన్ఫర్మ్ అయిపోతాను. ఇక్కడ ఏమని చెప్పిన మేల్ స్మోకర్ అంటే మీనింగ్ ఏంది? వాడు మేలు ఇంకా స్మోకర్. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ వస్తుంది. మేల్ ఆర్ స్మోకర్ అన్నాడు అనుకో, యూనియన్ వస్తుంది. సో మేల్ ఆర్ స్మోకర్. దీనికి ప్రాబిలిటీ ఆఫ్ అన్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ మేల్ ఆర్ స్మోకర్ ఈజ్ ఈక్వల్స్ టు 7/10. వీడైపోయింది ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ మేల్ ఆర్ స్మోకర్. సో
ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ మేల్ ఆర్ స్మోకర్ ఈజ్ 7/10. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ మేల్ స్మోకర్ అంటే ఇంటర్సెక్షన్. సో ఇప్పుడు ఎవరికి నీకు తెలియదు అనుకో, ఇప్పుడు గుర్తుపెట్టుకో. సో 2/10, 2/5. ఓకే. నెక్స్ట్ ఏ మేల్ ఇఫ్ ఏ స్మోకర్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్. సో దీన్ని ఎట్లా రాసుకోవాలి బ్రో? ఇప్పుడు ఈ రెండింటిని రాసుకోవడం వచ్చింది మామ. దీన్ని ఎట్లా రాసుకోవాలి బ్రో అంటే సింపుల్ మామ. ఏ మేల్ అన్నాడు, సో ఏ మేల్ అన్నాడుగా అది పక్కన పెట్టుకో. ఇఫ్ ఏ స్మోకర్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్, సో దీన్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసిందంట, ఈ స్మోకర్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసింది. సో ఆల్రెడీ సెలెక్ట్ చేసింది అంటే ఏంది? ఇట్ ఈజ్ అ పాస్ట్. ఎప్పుడైనా సరే పాస్ట్ వచ్చింది అనుకో, ఈ ట్రిక్ చెప్తాను, ఇదే ట్రిక్. ఎప్పుడైతే పాస్ట్ వచ్చిందో ఆ పాస్ట్ని కింద వేసుకో. ఏంటిది పాస్ట్? స్మోకర్ అనేది పాస్ట్. స్మోకర్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్, సో స్మోకర్ అనేది పాస్ట్. సో స్మోకర్ కింద వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంది? ఏ మేల్. సో మేల్ స్మోకర్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్. సో ప్రాబిలిటీ ఆఫ్ స్మోకర్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఏ మేల్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3. సో మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. సో ఈ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి చూడు. యూనియన్ వాల్యూ రాసుకున్నాం. M/S వాల్యూ ఏంది? 2/3. 2/3 కదా, 2/3 రాసుకున్నాం. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఏంది? ఇంటర్సెక్షన్ వాల్యూ 2/5. 2/5 రాసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటాడు? సో క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ స్మోకర్. సో స్మోకర్, ప్రాబిలిటీ ఆఫ్ స్మోకర్ అంటే ఫస్ట్ ఇది ఒక్కటే చూసుకో. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ స్మోకర్ అంటే పైన స్మోకర్ వస్తుంది అని అర్థం. స్మోకర్ వచ్చింది, ఓకే. ప్రాబిలిటీ ఆఫ్ పైన స్మోకర్ వచ్చింది. కింద ఏమైనా వస్తుందా లేదా చూసుకో. ఒకవేళ వస్తాడు, ఇప్పుడు కింద ఏమి ఇవ్వలేదనుకో, డైరెక్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అని రాసుకో. కింద ఏమి ఇవ్వకపోతే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అని రాసుకో. ఏమైనా ఇస్తే కింద రాసుకో. ఇప్పుడు ఏమైనా ఇచ్చిందా? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ స్మోకర్ అంటే పైన స్మోకర్ వస్తుంది. ఇఫ్ ఏ మేల్ ఈజ్ ఫస్ట్ సెలెక్టెడ్ అంటే ఏంది? మేల్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసాను. సో మేల్ అనేది సెలెక్ట్ చేసింది కాబట్టి ఆల్రెడీ పాస్ట్. సో మేల్ కింద వస్తుంది. సో పాస్ట్ ఏమైనా ఇస్తే అది కింద రాసుకోవాలి. సో P/S/M కనుక్కోమంటున్నాను. ఇది కనుక్కోమంటున్నాను. సో ఇది ఎట్లా కనుక్కోవాలి చెప్తా. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సో ఇప్పుడు మనకి ఈ కండిషన్స్ అన్నీ వచ్చినాయి కదా మామ. ఇప్పుడు నీకు ఒక డౌట్ వస్తుంది, ఇది ఏ క్వశ్చన్? కండిషనల్ ప్రాబిలిటీ క్వశ్చనా లేకపోతే బేస్ థియరం క్వశ్చనా? ఎక్కడి నుంచి వచ్చింది బ్రో, ఎట్లా తెలుస్తుంది బ్రో అంటే సింపుల్ మామ. దీంట్లో ఇది ఇచ్చిండు, M/S ఇచ్చిండు, దీనికి రివర్స్ కనుక్కోమంటుండు. సో దీనికి రివర్స్ కనుక్కోమంటుండే అంటే ఏంటిది మీనింగ్? ఈ గ్యారంటీగా కండిషనల్ ప్రాబిలిటీ నుంచి వచ్చింది. సో ఈ ఫామ్లో అప్లై చేయాలి, కండిషనల్ ప్రాబిలిటీ ఫామ్లో అప్లై చేయాలి. ఎట్లా బ్రో, ఎట్లా కనుక్కోవాలంటే ఇది అడుగుతున్నాడు, S/M అడుగుతున్నాడు, వాడు ఏమి ఇచ్చిండు? M/S ఇచ్చిండు. అంటే ఇది గ్యారంటీగా కండిషనల్ ప్రాబిలిటీ నుంచి వచ్చిందని నువ్వు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కండిషనల్ ప్రాబిలిటీ సాటిస్ఫై రాలేదనుకో అప్పుడు నువ్వు ఏం చేయాలి? బేస్ థియరంకి పోవాలి. సో బేస్ థియరం నుంచి కూడా చేస్తాయి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత బేస్ థియరంకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏంది? ఇది కనుక్కోమంటాడు. సో దీనికి మనం ఈ ఫామ్లో అప్లై చేస్తే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు P/S ఇంటర్సెక్షన్ M అంటే M ఇంటర్సెక్షన్ S కూడా రాసుకోవచ్చు. డివైడ్ బై P/M కింద ఉంది కాబట్టి M. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ తెలుసా? ఈ వాల్యూ తెలుసా? తెలియదు. ఓకే, రాంగ్ చేసుకో. నెక్స్ట్ ఈ వాల్యూ తెలుసా? ఈ వాల్యూ తెలుసు అంటే M ఇంటర్సెక్షన్ S వాల్యూ తెలుసు. S ఇంటర్సెక్షన్ M అన్న రెండు ఒకటే. సో ఈ వాల్యూ తెలుసు, పైన వాల్యూ తెలుసు, కింద వాల్యూ తెలియదు. ఈ వాల్యూ కూడా తెలియదు. ఈ వాల్యూ కనుక్కోమంటాడు. సో ఈ వాల్యూ తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ 2 వాల్యూస్ తెలియదు కాబట్టి ఈ ఫస్ట్ 2 వాల్యూస్ ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇదే ఫైనల్ ఆన్సర్. ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ నీకు రావాలి. ఈ వాల్యూ నీకు రావాలంటే ఈ ఫామ్లో కూడా రావాలి. P/M యూనియన్ S ఈజ్ ఈక్వల్స్ టు P/M A యూనియన్ B ఫార్ములా. P/M ప్లస్ P/S మైనస్ P/M ఇంటర్సెక్షన్ S. ఈ ఫార్ములా కూడా రావాలి. ఈ ఫార్ములా వస్తే నీకు వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఈ ఫార్ములా వచ్చింది మామ. ఈ ఫార్ములా వేసుకుంటున్నాను. ఎందుకు వేసుకుంటున్నావు బ్రో అంటే నీకు ఈ 2 వాల్యూస్ లేవు. ఈ 2 వాల్యూస్ రావాలంటే ఫస్ట్ నీకు ఈ వాల్యూ రావాలంటే ఫస్ట్ ఇది రావాలి. M రావాలంటే నీకు ఈ ఫార్ములా వేసుకో. ఎందుకంటే ఇక్కడ M లేదు కదా. సో యూనియన్ ఇచ్చిండు, ఇంటర్సెక్షన్ ఇచ్చిండు. యూనియన్ ఇంటర్సెక్షన్ ఇస్తే నువ్వు ఇది కనుక్కోవచ్చు కదా M. సో ఫస్ట్ నీకు S రావాలి. S రావాలంటే నాకు ఎట్లా బ్రో అంటే ఫస్ట్ ఇది రావట్లే. సో ఇది చూసుకో. ఇది ఇచ్చిందిగా P/M/S ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? P/S ఇంటర్సెక్షన్ M డివైడెడ్ బై కింద ఏముంది S. సో P/S. సో M కనుక్కోవాలంటే నీకు S కూడా రావాలి. సో S కనుక్కోవడానికి చేస్తున్నాం మనం. సో M/S వాల్యూ ఇచ్చింది. M/S వాల్యూ ఎంత ఇచ్చింది? 2/3. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఇచ్చిందా? ఇంటర్సెక్షన్ వాల్యూ 2/5. సో 2/5 ఇచ్చిందిగా డివైడెడ్ బై P/S. సో ఇక్కడ నుంచి మనకి P/S వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు. సో P/S వస్తుంది. ఇది అవతల పంపించుకో. P/S ఈజ్ ఈక్వల్స్ టు 2/5 ఇంటర్సెక్షన్ వాల్యూ 2/5. M/S వాల్యూ 2/3 కదా, ఇక్కడ 3 ఉండాలి, రాంగ్ రాసిన. ఇక్కడ M/S వాల్యూ 2/3. సో ఇక్కడ 2/3. ఈ 2/3 ఏమైంది? ఇక్కడికి పంపించుకో. ఇది ఇక్కడికి పోయిందనుకో, ఇది ఇక్కడికి వస్తుంది. ఇది ఇక్కడ పంపించుకో మామ. అప్పుడు దిస్ ఇంటూ P/S అవుతుంది. సో P/S ఇక్కడనే ఉండనిచ్చి ఇది కింద పంపించుకో. సో 2/5 డివైడెడ్ బై 2/3. సో ఈ పైకి వస్తే ఏమైతే రెసిప్రోకల్ అవుతాయి. ఈ బై ఉందనుకో, ఇప్పుడు ఇట్లా ఉందనుకో, A డివైడెడ్ బై B హోల్ డివైడెడ్ బై C/D ఉందనుకో, ఈ C/D పైకి వస్తాయి. C/D పైకి వచ్చి ఏమైతే ఉల్టా అవుతుంది. సో D/C అవుతుంది. D/C అయి ఇంటూ అవుతుంది. సో ఇది ఉల్టా అవుతుంది. పైకి వస్తే ఏమైతే ఉల్టా 3/2 అవుతుంది. 3/2.
సో 2/3 పైకి వస్తే 3/2 అవుతుంది, ఇంటూ అవుతుంది. సో 2 క్యాన్సల్, పైన 2 కింద 2. సో 3/5 ఎప్పుడు ఏంటిది P ఆఫ్ ఎస్. సో P ఆఫ్ ఎస్ వచ్చింది కదా, మనకి ఏం రావాలి, P ఆఫ్ ఎస్ వచ్చింది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఉంది, యూనియన్ వాల్యూ కూడా ఉంది, అంతేగా యూనియన్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఉంది, P ఆఫ్ ఎస్ ఉంది. సో P ఆఫ్ M కనుక్కోవచ్చు. సో P ఆఫ్ M వస్తే ఆ P ఆఫ్ M తీసి ఇక్కడ పెడతావు, ఇక్కడ పెడితే ఏమవుతుంది, నీకు ఈ వాల్యూ వస్తుంది, ఎందుకంటే ఇంటర్సెక్షన్ వాల్యూ ఉంది. సో ఇక్కడ కనుక్కో, యూనియన్ వాల్యూ ఎంత 7/10 ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ M తెలియదు ప్లస్ ఎస్ వాల్యూ ఎంత 3/5 మైనస్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఎంత 2/5. సో 5 ఉంది కదా, ఎల్సిఎం చేసుకో, ఏమవుతుంది 7/10 ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ M. సో 3 లెక్కలు 2 తీస్తే 1. సో 1/5 ఈ 1/5 అవతల పంపించుకో. సో 10 మైనస్ 7/10 మైనస్ 1/5 ఈక్వల్స్ టు P ఆఫ్ M. సో P ఆఫ్ M వాల్యూ మనకు కావాలి. సో నేనేం చేస్తున్నాను, దీనికి ఎల్సిఎం నాకు రాదనుకో, దీన్ని ఇంటూ 2 దీన్ని ఇంటూ 2 చేయి. సో 5 2 ఏమవుతుంది 10 అవుతుంది, కింద పైన ఇంటూ 2 చేయి, 1 ఇంటూ 2 పైన 2 ఇంటూ 2 కింద ఇంటూ 2 చేసిన. సో 10 అయింది. సో ఎల్సిఎం చేయి, అంటే 7 లెక్కలు 2 తీస్తే 5, కింద బేస్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి. సో 7 లెక్కలు 2 తీస్తే 5/10 ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ M. సో P ఆఫ్ M వాల్యూ వచ్చింది. ఎక్కడుంది మామ, P ఆఫ్ M వాల్యూ 5/10. సో 5/10 అంటే ఏంది, 5 1 5 2 కదా. సో 5 1 5 2 కాబట్టి 1/2 అవుతుంది. 5 1 5 2 సో 1/2. P ఆఫ్ M వాల్యూ ఇక్కడ పెట్టుకో, మనకి ఏం కావాలి, ఇది అడిగింది క్వశ్చన్, అంతే కదా, ఇదే ఫైండ్ చేయమన్నాడు. సో S/M ఏమని రాసుకోవచ్చు, P ఆఫ్ ఈ రెండింటికి ఇంటర్సెక్షన్, P ఆఫ్ S ఇంటర్సెక్షన్ M డివైడెడ్ బై P ఆఫ్ M. సో P ఆఫ్ M వాల్యూ 1/2 వచ్చింది, 1/2. ఇంటర్సెక్షన్ వాల్యూ ఎంత వచ్చింది, ఇంటర్సెక్షన్ వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చిండు 2/5. సో 2/5 డివైడ్ బై 1/2 అంటే ఇది పైకి వచ్చినప్పుడు ఇంటూ 2/1 అవుతుంది. సో 2 2 4. సో 4/5 ఆన్సర్. సో ఇప్పుడు నీకు ఇది కండిషనల్ ప్రాబిలిటీ అని ఎట్లా అర్థమైంది బ్రో అంటే, ఈ వాల్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. సో జస్ట్ నువ్వు ఈ పాస్ట్ అంటే ఏంటిది ఇది అర్థం చేసుకుంటే, ఆర్ అంటే ఏంటిది, మేల్ స్మోకర్ అంటే ఇంటర్సెక్షన్, సో ఇవి అర్థం చేసుకుంటే నీకు కండిషనల్ ప్రాబిలిటీ క్వశ్చన్ వస్తుంది. ఇది గ్యారంటీగా ఎగ్జామ్లో వస్తుంది ఇట్లాంటి క్వశ్చన్. సో ఒక 3 చెప్తా మామ, 3 నేర్చుకుంటే ఏమైందంటే నీకు పిచ్చి లేచిపోతుంది, పిచ్చి లేచిపోయి నీకే డెడ్ ఈజీ అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం చూడొద్దు, ఒక 100 ప్రాబ్లమ్ చేస్తే మనకేమనిపిస్తుంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అంటే చేసుకుంటూ పోతుంటే అదే ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాబిలిటీ ఆఫ్ XYZ బికమింగ్ ఏ మేనేజర్. సో మేనేజర్ కావడానికి XYZ ప్రాబిలిటీ ఆఫ్ డైరెక్ట్ X అన్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ XYZ అంటే డైరెక్ట్ ప్రాబిలిటీ ఆఫ్ XYZ అన్ని ఇచ్చిండు. సో చూడు, బికమింగ్ ఏ మేనేజర్ ఒక ప్రాబిలిటీ, 2 3 ఇచ్చిండు, 3 వేరియబుల్స్ ఇచ్చిండు, అంటే ప్రాబిలిటీ ఆఫ్ X, ప్రాబిలిటీ ఆఫ్ Y, ప్రాబిలిటీ ఆఫ్ Z. సో ఈ ముగ్గురు అనేది మనుషులు, ఒక మనిషి 3 మనుషులు, ముగ్గురు మనుషులు మేనేజర్ కావడానికి ప్రాబిలిటీ ఇంత. రెస్పెక్టివ్లీ అంటే ఏంది, X ఫస్ట్ దానికి, Y అనేది సెకండ్ దానికి, Z అనేది థర్డ్ దానికి అని అర్థం. రెస్పెక్టివ్లీ అంటే ప్రాబిలిటీ ఆఫ్ X ఏంది 4/9, ప్రాబిలిటీ ఆఫ్ Y ఏంది 2/9, ఇది 1/3. ఓకే, 3 ప్రాబిలిటీస్ వచ్చినాయి. ఎప్పుడైనా సరే క్వశ్చన్ లా ఇచ్చింది ఇట్లా రాసుకోవాలి, రాసుకుంటే నీకు అది కండిషనల్ ప్రాబిలిటీ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వచ్చిందని అర్థమవుతుంది. నెక్స్ట్, the probability is that the bonus scheme will be introduced is if XYZ become manager. అంటే ఏంటంటే the probability of bonus scheme will be introduced. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంట, if XYZ become manager. సో వీళ్ళు మేనేజర్ అయితే అప్పుడు బోనస్ స్కీమ్ వస్తుందంట. సో ఫస్ట్ వీళ్ళు మేనేజర్ కావాలి, వీళ్ళు మేనేజర్ అయిన తర్వాత బోనస్ స్కీమ్ వస్తుంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇంగ్లీష్ పాస్ట్ అని చెప్పినా, పాస్ట్ అనే ఒక ట్రిక్. ఎప్పుడు ప్రాబిలిటీస్ ఆఫ్ బోనస్ వస్తుందంట, ప్రాబిలిటీ ఆఫ్ బోనస్ ఎప్పుడు వస్తుందంట, ఇఫ్ XYZ బికమ్ మేనేజర్. అప్పుడు ఏమి ఇచ్చిండు, 3 ప్రాబిలిటీస్ ఇచ్చిండు. అంటే X మేనేజర్ అయితే బోనస్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో X మేనేజర్ అయితే అంటే X మేనేజర్ అంటే పాస్ట్, X అనేటువంటి మేనేజర్ అయితే, వీడు మేనేజర్ అయితే అప్పుడు బోనస్ వస్తుంది. నెక్స్ట్ Y అనేటోడు మేనేజర్ అయితే అప్పుడు బోనస్ వస్తుంది, Z అనేటోడు మేనేజర్ అయితే అప్పుడు బోనస్ వస్తుంది. సో ప్రాబిలిటీస్ అట్లా ఇచ్చింది అనమాట. సో నువ్వు అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలి. ఇంకొక 2 ప్రాబ్లమ్ చూస్తే నీకు అర్థమవుతుంది. సో 3/10 ఇచ్చిండు, Y మేనేజర్కి 2/10, 4/5 రెస్పెక్టివ్లీ అంటే ఇది Xకి, ఇది Yకి, ఇది Zకి అని అర్థం. ద ప్రాబిలిటీ ఆఫ్ బోనస్ స్కీమ్ విల్ బీ ఇంట్రడ్యూస్డ్. ఎప్పుడు బోనస్ స్కీమ్, ఇఫ్ X బికమ్ మేనేజర్, Y బికమ్ మేనేజర్, Z బికమ్ మేనేజర్. ఓకే, ఈ 3 వాల్యూస్ వచ్చినాయి కదా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలంట, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోనస్ స్కీమ్ విల్ బీ ఇంట్రడ్యూస్డ్. సో బోనస్ స్కీమ్ రావాలంట నీకు. సో బోనస్ స్కీమ్ రావాలంటే నీకు ఏం వాల్యూస్ ఇచ్చింది, జస్ట్ ఈ వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ నుంచి B వస్తుందో చూసుకో. ఎట్లా వస్తుంది బ్రో, ఎట్లా చూసుకోవాలి బ్రో అంటే B/X ఉంది కదా, ఇంటూ X అనుకో. మామూలుగా ఇది మల్టిప్లికేషన్లో ఊహించుకో. జస్ట్ P తీసేసి
మల్టిప్లికేషన్లో ఊహించుకో. b/x ఇంటూ x చేస్తే ఏమవుతుంది, b వస్తుంది. b/y ఇంటూ y చేస్తే ఏమవుతుంది, y క్యాన్సిల్ అయిపోయి b వస్తుంది. ఇది కూడా ఇంటూ చేస్తే ఇది z క్యాన్సిల్ అయిపోయి b వస్తుంది. సో ఈ 3b's యాడ్ చేస్తే ఏమొస్తుంది, నీకు బోనస్ వస్తుంది. సో ఏమడిగిండు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోనస్ స్కీమ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్. సో నాకు ప్రాబిలిటీ ఆఫ్ బోనస్ అడిగిండు. సో ప్రాబిలిటీ ఆఫ్ బోనస్ స్కీమ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ అని అన్నాడు. ఇఫ్ అని చెప్పేసి కండిషన్ ఇచ్చిండు అనుకో, అప్పుడు అదేమవుతుంది, b/something x y z అవుతుంది. కానీ అట్లా అడగలే, జస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ బోనస్ స్కీమ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ అంటే p మాత్రమే అడిగిండు. బోనస్ స్కీమ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇఫ్ దిస్ బికమ్స్ మేనేజర్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ దిస్ బికమ్స్ మేనేజర్ అంటే b/x అట్లా అవుతుంది. కానీ b/x అడిగిండు అడగాలి, జస్ట్ b అడిగిండు. సో b అంటే ఏమవుతుంది అంటే ఇవన్నిటిని ఇంటూ చేసుకోవాలి. ఇవన్నిటిని ఇంటూ చేసుకుంటే x నుంచి ఒక b వస్తుంది, y నుంచి ఒక b, దీని నుంచి ఒక b అంటే x బోనస్ స్కీమ్ ప్రాబిలిటీ ఎంత ఉందో అది వస్తుంది. ఇక్కడ y బోనస్ స్కీమ్ ప్రాబిలిటీ ఎంత ఉందో అది వస్తుంది. సో ఈ ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇంటూ చేసుకోవాలి. ఇంటూ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో నాకు ఎట్లా తెలుస్తుంది బ్రో ఎగ్జామ్లో, నాకు ఎట్లా తెలుస్తుంది అంటే సింపుల్ మామ, వాడు ఇచ్చిన వాల్యూస్ చూసుకో, ఎందుకంటే రిమైనింగ్ వాల్యూస్ ఇవ్వలేదు. సో ఇచ్చిన వాల్యూస్ని ఇంటూ చేస్తే b వస్తుందా లేదా చూసుకో, ఎందుకంటే మనకు ప్రాబిలిటీ ఆఫ్ b కావాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ b కావాలంటే ఇవన్నిటిని యాడ్ చేయాలి. ఇవన్నిటిని యాడ్ చేస్తే నీకు b రావాలన్నమాట. x నుంచి ఒక b, y నుంచి ఒక b, z నుంచి ఒక b రావాలి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఇది నేర్చుకో. ఇప్పుడు నేను చెప్పిన కదా, ప్రాబిలిటీ ఆఫ్ b రావాలంటే ఈ రెండింటిని ఇంటూ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఇమాజిన్ చేసుకోవాలి, /x క్యాన్సిల్ అవుతుందో లేదా. సో దీని నుంచి x నుంచి b, y నుంచి b, z నుంచి b. సో 3b's కలిపితే ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ బోనస్ స్కీమ్ వస్తుంది. సో ఇవన్నిటిని ఇంటూ చేసుకోవాలి. దీని వాల్యూస్ తెలుసు మనకి, x ఇంటూ b/x అంటే 4/9 ఇంటూ 3/10, 4/9 ఇంటూ 3/10. ఇవన్నిటిని 3 ఇంటూ చేసుకొని మధ్యలో అడిషన్, దిస్ ప్లస్ దిస్ అంటే 3 టర్మ్స్ని XYZని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ ఎవరైనా చేస్తారు. ఇఫ్ ద బోనస్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్, ఒకవేళ బోనస్ స్కీమ్ వస్తే, ఇప్పుడు ఏమి ఇచ్చింది, ఇఫ్ ద బోనస్ స్కీమ్ అనేది వచ్చింది, ఓకే బోనస్ స్కీమ్ వచ్చింది అంటే పాస్ట్, అంటే బోనస్ స్కీమ్ ఎక్కడ ఉండాలి, కింద ఉండాలి, అంతే కదా. బోనస్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద మేనేజర్ అపాయింటెడ్ వాజ్ ఎస్. సో ఏమడుతుంది, ప్రాబిలిటీ దేనికి అడుగుతుందో అది ఇమాజిన్ చేసుకో. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ద మేనేజర్ అపాయింటెడ్ వాజ్ ఎక్స్ అంటే ఎక్స్కి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. సో కింద ఏమని వస్తుందో ఎట్లా తెలుసుకోవాలి బ్రో అంటే ఇక్కడ ఇచ్చింది, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ మేనేజర్ ఎక్స్ అపాయింటెడ్ కంటే ముందు ఇఫ్ ద బోనస్ అన్నాడు. ఇఫ్ ద బోనస్ అంటే ఏంటిది, కండిషన్. ఇఫ్ ఒకవేళ బోనస్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ అయితే అంటే బోనస్ స్కీమ్ అనేది వస్తే అది కింద రాసుకోవాలి. హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ వస్తే అని వాడే చెప్పింది, డైరెక్ట్ వస్తుందని వాడే చెప్పింది. ఇఫ్ ద బోనస్ స్కీమ్ అనేది వస్తే ఎక్స్ మేనేజర్ కావడానికి ప్రాబిలిటీ ఎంత, సో ఎక్స్ మేనేజర్ కావడానికి పైన వేసుకో. సో బోనస్ స్కీమ్ వస్తే అంటే కింద వచ్చింది, వస్తే అన్నాడు కదా, వస్తేనే బోనస్ స్కీమ్ వస్తుంది కదా, మేనేజర్ అయితేనే బోనస్ స్కీమ్ వస్తుంది కదా. సో ఇది అడిగింది, p/x/b. p/x/b ఎట్లా వస్తుంది అంటే కండిషనల్ ప్రాబిలిటీ వేసుకో. x/b అంటే ఏంది, p/b ఇంటర్సెక్షన్ x డివైడెడ్ బై p కింద ఏముంది b. సో p/b వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది బ్రో అంటే మనకి ఇప్పుడు p/b వాల్యూ వచ్చింది కదా. ప్రాబిలిటీ ఆఫ్ బోనస్ అంటే ఏంది, ఇవన్నీ బోనస్లు యాడ్ చేయాలి, x బోనస్, y బోనస్, z బోనస్. ఎట్లా వస్తుంది బ్రో అంటే ఇది చెప్పిన కదా, సేమ్ ఫార్ములా, బోనస్ వచ్చింది b ఇంటర్సెక్షన్ x. సో b ఇంటర్సెక్షన్ xని మనకి తెలియదు కదా, దీని వాల్యూ మనకు తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఈ వాల్యూ ఇచ్చిండు మనకి x/b ఉంది, సారీ x/b కనుక్కోమంటుండు. మనకి ఈ వాల్యూ తెలుసు, సో ఇది కనుక్కోవాలంటే ఈ వాల్యూ రావాలి, ఇంటర్సెక్షన్ వాల్యూ రావాలి. సో ఇంటర్సెక్షన్ వాల్యూ నా దగ్గర లేదు కానీ నేనేం చేస్తా, p/b/x దీని ఏమనుకోవచ్చు, p/b ఇంటర్సెక్షన్ x డివైడెడ్ బై x. సో p/x వాల్యూ ఉంది, ఇక్కడ p/x వాల్యూ ఉంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 4/9. ఇంటర్సెక్షన్ వాల్యూ ఉందా, లేదు, b ఇంటర్సెక్షన్ x అట్లే పెట్టుకుంటున్నాం. ఈ వాల్యూ ఏమని తెలుసు, 3/10. సో 3/10 ఈజ్ ఈక్వల్స్ టు p/b ఇంటర్సెక్షన్ x డివైడెడ్ బై 4/9. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, ఈ ఫార్ములా నుంచి ఏమొస్తుంది, b ఇంటర్సెక్షన్ వాల్యూ వస్తుంది. ఎట్లా వస్తుంది బ్రో అంటే ఈ వాల్యూ తెలుసు, ఈ రెండు వాల్యూ ఎగ్జామ్లో ఇచ్చిండు. సో ఇది అవతల పంపించుకో, 3/10 ఇంటూ 4/9 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్సెక్షన్ ఫార్ములా. ఇప్పుడు మనకి ఏం కావాలి, దీంట్లో ఇంటర్సెక్షన్ ఫార్ములా రావాలి. సో ఇంటర్సెక్షన్కి ఆన్సర్ ఏంది, ఇంటర్సెక్షన్కి ఆన్సర్ ఏమొస్తుంది, 3/10 ఇంటూ 4/9. ఈ 4/9 అవతల పోతే ఏమవుతుంది, ఇంటూ 4/9. ఇంటర్సెక్షన్ ఫార్ములా వచ్చింది, ఇంటర్సెక్షన్ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ పైన పెట్టు. సో బోనస్ వాల్యూ కింద వచ్చింది. సో బోనస్ వాల్యూ ఏంది, 23/45. సో 23/45 కింద పెట్టు. ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ ఫార్ములా వచ్చింది కదా, ఎట్లా వచ్చింది బ్రో అంటే ఇక్కడ నుంచి కనుక్కుంటాం. ఎప్పుడైనా సరే ఇది ఇచ్చినా సరే దీన్ని కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములాలో రాసుకోవాలి. ఎందుకంటే రెండు ఇచ్చింది కాబట్టి ఇది కండిషనల్ ప్రాబిలిటీ క్వశ్చన్. సో రెండింటిని ఫార్ములాస్ రాసుకుంటే నీకు ఏదైనా ఒక వాల్యూ పుట్ చేసి ఇంకో వాల్యూ వస్తుంది. సో ఇంటర్సెక్షన్ కోసం ఈ వాల్యూ ఫార్ములా అప్లై చేస్తే ఏమైంది, ఈ వాల్యూ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ వాల్యూ వచ్చింది మనకి. ఆ వాల్యూ ఏం తీసి ఇక్కడ పెట్టినాం, పైన పెట్టినాం. నెక్స్ట్ p/b వాల్యూ కింద పెట్టినాం. అప్పుడు ఏమవుతుంది, మనకి x/b వాల్యూ వస్తుంది. సో క్వశ్చన్లో అదేగా కనుక్కోమన్నాడు. సో వచ్చేసింది.
సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు 5/6 అంట. సో ఏ యూనియన్ బి వాల్యూ ఇచ్చిండు, ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఇచ్చిండు, బి కాంప్లిమెంట్ ఇచ్చిండు. వాడు ఏమంటుండు, ప్రూవ్ దట్ ఈవెంట్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఏంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి రావాలి. సో దిస్ ఈక్వల్ టు దిస్ వస్తే ఇండిపెండెంట్ అని అర్థం. సో ప్రూవ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇంటర్సెక్షన్ వాల్యూ వచ్చింది మామ, కానీ మనకి ఏ వాల్యూ బి వాల్యూ లేదు. సో మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి అంటే వాడు ఇచ్చిన దాని నుంచి కనుక్కోవాలి. సో నాకేమని తెలుసు, ఫార్ములా వేసుకో డైరెక్ట్. ఏమేమి ఫార్ములాస్ ఉంటాయి అన్ని ఫార్ములాస్ వేసుకో. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఈ వాల్యూ తెలుసు రైట్ పెట్టుకో. నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ తెలియదు. ఈ రెండు వాల్యూస్ కనుక్కోవాలంటే మనం ఎట్లా కనుక్కోవాలి బ్రో అంటే ఇండిపెండెంట్ అని వాడే చెప్పిండు అంతే కదా, ఇండిపెండెంట్ అని వాడే చెప్పిండు. సో అక్కడి నుంచి కనుక్కొస్తుందా చూసుకో. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ఇచ్చిండు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో బి కాంప్లిమెంట్ అంటే ఏంది, బి కాంప్లిమెంట్ అంటే 1 పి ఆఫ్ బి కావాలి మనకి. ఇక్కడ బి కాంప్లిమెంట్ నుంచి బి తీసుకురావచ్చు. ఎట్లా తీసుకోవచ్చు బ్రో అంటే 1 మైనస్ కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, బి వాల్యూ వస్తుంది. పి ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ బి వాల్యూ వస్తుంది. ఎందుకు బ్రో అంటే ఇది బి కాదంటే ఏంది, బి 50% చెడ్డోడు. 50% చెడ్డోడు అంటే రిమైనింగ్ 50% మంచోడు అని అర్థం కదా. సో కాదు అనే దానికి ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. సో టోటల్ ఎంత ఉంటుంది, ప్రాబిలిటీ 1 ఉంటుంది. సో 1లోకి వెళ్ళి చెడ్డోని తీసే, చెడ్డోడు ఎంత 1/2. సో 1లోకి వెళ్ళి చెడ్డోడిని 1/2 తీసిన. 1లోకి వెళ్ళి చెడ్డోని తీస్తే ఎంత మిగిలింది, 1 మైనస్ 1/2 అంటే 1/2 మిగిలింది. అంటే 1/2 మంచోడు. సో సగం మంచోడు సగం చెడ్డోడు, హాఫ్ చెడ్డోడు అని ఇచ్చింది. సో బి అనేది హాఫ్ మంచోడు. సో బి కాంప్లిమెంట్ ఇస్తే 1 మైనస్ బి కాంప్లిమెంట్ చేసినాం అనుకో, అప్పుడు నీకు ఏమొస్తుంది, బి మంచి వాల్యూ వస్తుంది. అంటే బి కాంప్లిమెంట్ అంటే బి వాల్యూ వస్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ బి వాల్యూ వస్తుంది. ఎప్పుడైనా సరే బి కాంప్లిమెంట్ ఇస్తే దాంట్లో 1 మైనస్ బి కాంప్లిమెంట్ చేస్తే నీకు పి ఆఫ్ బి వాల్యూ వస్తుంది. సో పి ఆఫ్ బి వాల్యూ వచ్చింది. సో ఈ వాల్యూ కూడా వచ్చింది. సో నీకు ఈ 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి పి ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, ఇది ఎందుకు కనుక్కుంటున్నాం బ్రో అంటే ఈ కండిషన్లో ఏ బి వాల్యూస్ అప్లై చేయడానికి పి ఆఫ్ ఏ కనుక్కుంటున్నాం. సో పి ఆఫ్ బి కాంప్లిమెంట్ నుంచి మనం బి కనుక్కున్నాం. ఓకే, 1/2 అనేది పి ఆఫ్ బి. నెక్స్ట్ ఏ యూనియన్ బి అంతా 5/6 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ అంటే తెలియదు, కనుక్కోవాలి ఇప్పుడు. ప్లస్ పి ఆఫ్ బి అంటే 1/2 మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది, ఇంటర్సెక్షన్కి ఎంత 1/3. సో ఇవన్నిటిని అవతల పంపించుకో. 5/6 మైనస్ 1/2 అవతలకి పోతే మైనస్ 1/2, ఇది మైనస్ అవతలకి పోతే ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఎల్సిఎం చేసుకో. 5/6 ఇట్లా ఉండని, దీనికి ఎల్సిఎం చేసుకో. ఏమవుతుంది, ఇది మైనస్ కదా. సో మైనస్ 1 into 3 అంటే 3. సో మైనస్ ఉంది కాబట్టి -3. దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది 2. సో ఇక్కడ మైనస్ ఏం లేదు. సో 1 into 2 2 డివైడెడ్ బై దిస్ ఇంటూ దిస్ అంటే 2 3 6 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ. నెక్స్ట్ 5/6 -3 + 2 అంటే ఎంత, -1/6 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ. నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ ఎస్ఎం ఎల్సిఎం కదా, బేస్ సేమ్ ఉన్నాయి. సో రెండింటిని యాడ్ చేయి. 5 - 1 అంటే ఎంత, 5 - 1 అంటే 4/6 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ. ఓకే, పి ఆఫ్ ఏ వాల్యూ వచ్చింది. పి ఆఫ్ బి వాల్యూ ఎంత అని తెలుసు మనకి, 1/2 అని తెలుసు. సో పి ఆఫ్ ఏ ఇంటూ బి వేయాలి. సో 4/6 ఇంటూ 1/2. 4/6 ఇంటూ 1/2 అంటే ఎంత, 2 1 2 2 అంటే 2/6 వస్తుంది. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఏం కావాలంట, ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. అప్పుడే ఇది ఇండిపెండెంట్ అని అర్థం. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 2/6 వచ్చిందో చూసుకో. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 2/6 రాలే. అయ్యో బ్రో 2/6 రాలే అంటే 2 1 2 3 సో క్యాన్సిల్ చేయలేము మనం. సో 2 1 ఏమవుతుంది, 1 అవుతుంది. 2 1 2 3 సో 1/3 వచ్చింది. సో పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి 1/3 వచ్చింది. సో మనం చేసిన ఆన్సర్ రైట్. దీస్ ఆర్ ఇండిపెండెంట్ రాయాలి. ఇది ఒక చిన్న ఆన్సర్ అనమాట ఇది. సో నెక్స్ట్ బేస్ థీరం. సో ఇప్పటిదాకా మనం కండిషనల్ ప్రాబిలిటీ ఎట్లా సాల్వ్ చేయాలి. సో M/S S/M ఇస్తే మనం కండిషనల్ ప్రాబిలిటీ అని గుర్తుపడతాం. గుర్తుపెట్టిన తర్వాత దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, M/S అని ఎట్లా రాసుకోవాలి ప్రాబిలిటీని. సో అంత ట్రిక్స్ నేర్చుకున్నాం. సో కండిషనల్ ప్రాబిలిటీ ఏమో చాలా హార్డ్ ఉంటుంది మామ, చాలా డెడ్ హార్డ్ ఉంటుంది. కానీ ఇది డెడ్ ఈజీ ఉంటుంది. ఎందుకంటే దీనికి జస్ట్ ఈ ఫార్ములా నేర్చుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములా నేర్చుకుంటే నీకు ఇంకేం అవసరం లేదు. ఈ పాస్ట్ గుర్తుపట్టడం, M/S రాసుకోవడం, ఇవన్నీ ఏది అవసరం లేదు. ఇది ఏది రాసుకోకుండా డైరెక్ట్ సింప్లిఫికేషన్ చేయొచ్చు దేనికి, బేస్ థీరంకి. సో ఇది డెడ్ ఈజీ. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ థీరం కూడా 5 మార్క్స్ అడుగుతాడు అప్పుడప్పుడు. ఎందుకంటే బేస్ థీరం అనేది అంత ఇంపార్టెంట్. సో థీరం కూడా 5 మార్క్స్ అడుగుతాడు. స్ట్రేట్ అండ్ ప్రూవ్ బేస్ థీరం అని అనుకో. అప్పుడు ఏం రాయాలంటే ఫస్ట్ ఈ ఫార్ములా ఇంపార్టెంట్గా చెప్తా, ట్రిక్ చెప్తా ఈ ఫార్ములాకి. సో B/A అనుకో. సో B/A అంటే ఏం రాయాలి, పైన ఏముంది B. సో ఆ B తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి P ఆఫ్ B అనుకో. నెక్స్ట్ B/A కదా, దీన్ని ఇంటూ రివర్స్ రాసుకో అంతేగా. సో పైన ఏముందో అది ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ P ఆఫ్ B రాసుకున్న తర్వాత ఇంటూ P ఆఫ్ B/A ఉంది కదా, దాన్ని A/B అనుకోవాలి. డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ సేమ్ పైన ఏది ఉందో అది కింద పెట్టు, P ఆఫ్ A/B
సో సమ్మేషన్ అనేది ఎక్కడి నుంచి ఉండాలి, i = 1 నుంచి n వరకు. సో n అనేది ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వరకు ఉండాలి. సో ఇక్కడ b ప్లస్ అన్నిటి ప్లస్లో i పెట్టు, i i i i. సో ఇదే ఫార్ములా, అర్థమైందా? సో పైన ఏది ఉంటే అది ఇక్కడ ఇంటూ చేసుకొని డివైడ్, దీనికి ఉల్టా చేయాలి. ఉల్టా చేసి అదే సేమ్ టర్మ్ కింద రాసుకోవాలి, కాకపోతే ఇక్కడ సమ్మేషన్. సో ఇది బేస్ థియరం ఫార్ములా. ఈ ఫార్ములా ఒక్కటి వస్తే మనకి రిమైనింగ్ అన్నీ ఈజీ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఈ క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది ఎగ్జామ్లో. సో నేర్చుకో ఇది ఒకటి. సో బేస్ థియరం ఫస్ట్ ప్రాబ్లం. సో ఇది నేను ఎట్లా చెప్తా అంటే ఒక ట్రిక్తో చెప్తా. సో జస్ట్ ఈ ఫార్ములాస్ ఉంటాయి చూడు, ఈ ఫార్ములాస్ అన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ట్రిక్తో సాల్వ్ చేయొచ్చు. ఎట్లా కూడా చెప్తా. సో క్వశ్చన్ చూడు, సపోజ్ 5 men out of 100. సో నేనేం రాసుకుంటా అంటే ఇవన్నీ రాసుకో, ఇవన్నీ అవసరం లేదు. 5 men out of 100 అంటే ఇది మెన్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ 25 women out of 1000. సో 25 women అంటే 25 women out of 1000. సో 25 ఇది దేని గురించి, ఉమెన్ గురించి మాట్లాడుతాం. సో మెన్ ఉమెన్ రాసుకున్నాం, ఓకే. ఆర్ కలర్ బ్లైండ్. సో ఇంతమంది కలర్ బ్లైండ్ అంటే 5 మంది కలర్ బ్లైండ్ ఉన్నారు, ప్రాబిలిటీ ఇది. సో 25 women కలర్ బ్లైండ్ ఉన్నారు ఇంతలో 1000లో. సో ఇది ప్రాబిలిటీ. ఏ కలర్ బ్లైండ్ పర్సన్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్. సో ఒక ర్యాండమ్గా ఒక పర్సన్ని చూస్ చేసుకుంటారు, దేంట్లో నుంచి, మేల్ నుంచి ఫీమేల్ నుంచి, ఎక్కడి నుంచి అయినా చూస్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ బీయింగ్ మేల్. సో వాడు మేల్ కావడానికి ప్రాబిలిటీ ఎంత. సో డైరెక్ట్ ఏం లేదు మామ, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, ఈ బేస్ థియరం ఫార్ములా. ఈ ఫార్ములా అంతా లేకుండా నేను ఏం చేస్తా అంటే మేల్ని చూస్ చేసుకోవాలంట, దానికి ప్రాబిలిటీ. ద ప్రాబిలిటీ ఆఫ్ హీస్ బీయింగ్ మేల్ అంటే మేల్ని చూస్ చేసుకోవడానికి ప్రాబిలిటీ. సో మేల్ని చూస్ చేసుకోవాలంటే మొత్తం ఇద్దరు ఉన్నారు. సో టోటల్ ఎంత, ఇద్దరు డివైడ్ బై 2. ఇద్దరు ఉన్నారు, మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. దాంట్లో మేల్ని చూస్ చేసుకోవడానికి ఎంత, ప్రాబిలిటీ 1. ఎందుకంటే మొత్తం 2 అవుట్కమ్స్ ఉన్నాయి, టోటల్ శాంపుల్ స్పేస్ 2. దాంట్లో ఈయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రాబిలిటీ, ఈడు ఒకడే ఉన్నాడు కాబట్టి 1. సో మేల్ని చూస్ చేసుకోవడానికి 1 ఇంటూ ఈడు గుడ్డోడు కావడానికి ప్రాబిలిటీ ఎంత, 5/100. టోటల్ డివైడ్. బేస్ థియరం అంటే ఏంది, ఫేవరబుల్ అవుట్కమ్ బై టోటల్ అవుట్కమ్. చూడు సమ్మేషన్ అంటే ఏంది, ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ రాయాలి. ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ మేల్ ఫీమేల్ ఉన్నారు కాబట్టి మేల్ది ఫీమేల్ ఇద్దరిది రాసి పైన మనకి ఏమన్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ హీస్ బీయింగ్ మేల్. హీస్ బీయింగ్ మేల్ అంటే మేల్ది రాయాలి. సో పైన మేల్ది రాసినాం. నెక్స్ట్ మేల్ది ఫీమేల్ది కింద రాయాలి. సో మేల్ని సెలెక్ట్ చేసుకోవడానికి 1/2 ఇంటూ మేల్ గుడ్డోడు కావడానికి బ్లైండ్ అన్నాడు కదా, సో బ్లైండ్ ఏదో అన్నాడు కదా, కలర్ బ్లైండ్. సో వాడు గుడ్డోడు కావడానికి ఇంత ప్రాబిలిటీ 5/10. నెక్స్ట్ ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రాబిలిటీ, మొత్తం 2 ఉన్నారు, మెన్ ఉమెన్. సో ఇద్దరు ఉన్నారు. దాంట్లో ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒకటే ఫీమేల్ ఉంది కాబట్టి 1/2. సో 1 ఫీమేల్ బై టోటల్. సో ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఇది. ఫీమేల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీమేల్ గుడ్డిది కావడానికి ప్రాబిలిటీ ఎంత, 25/1000. సో ఇది ఆన్సర్. ఇది నేను లాజిక్ ట్రిక్తో డైరెక్ట్ ఇట్లా చేసేస్తాను. సో ఇప్పుడు ఇవి కూడా వేయాలిగా బ్రో ఎగ్జామ్లో, ఇవి వేస్తేనే మార్క్స్ పడతాయి. అంటే ఈ క్వశ్చన్ చూడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హీస్ బీయింగ్ మేల్. సో ప్రాబిలిటీ ఆఫ్ హీస్ బీయింగ్ మేల్ అంటే ఫస్ట్ మేల్ వస్తుంది. మేల్ వచ్చిన తర్వాత ఇంకేమైనా కండిషన్ అడిగిందేమో చూసుకో. సో పాస్ట్ కండిషన్ దీనికి వెనకాలన్నా ముందన్నా ఉంటుంది. సో దీని వెనకాల ఉంది చూసుకో, ఏ కలర్ బ్లైండ్ పర్సన్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్ అంటే 1ని చూస్ చేసుకోరు, ఆల్రెడీ వీని చూస్ చేసుకోరు. సో ఇది పాస్ట్ కాబట్టి కలర్ బ్లైండ్ అనేది కింద వస్తుంది, p/m. సో p/m ఇది కనుక్కోవాలని అడిగిండు. సో ఈజ్ ఈక్వల్స్ టు p/m/c అని రాయి. సో m/c రాసినావు కదా. ఇప్పుడు ఏం రాయాలంటే ప్రాబిలిటీ ఆఫ్ మేల్ అన్నాడు. సో మేల్ పైన రాసుకున్నాం, కింద పాస్ట్ ఇది ఇచ్చింది కాబట్టి కలర్ బ్లైండ్ కింద రాసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే బేస్ థియరంలో చూసుకో, ఇప్పుడు మనం ఇది రాసినాం కదా, డైరెక్ట్ ఆన్సర్ రాసినాం కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇదే ఫార్ములా ఇక్కడ రాసుకోమమ్మ, బేస్ థియరం ఫార్ములా ఇక్కడ రాసుకో. బేస్ థియరంని ఎట్లా రాసుకోవాలి, m/c ఏమని రాసుకుంటాం. ఇక్కడికి వస్తే p/m ఇంటూ బేస్ థియరంలో రాసు, దీన్ని బేస్ థియరంలో రాయి. ఇప్పుడు b/a రాసినాక సేమ్ m/cని రాయి. సో m ఇంటూ పైన ఏదైంది m ఇంటూ దీన్ని ఉల్టా చేయాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ c/m డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ p/m ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ c/m. సో ఇక్కడ m బదులు ఉమెన్ వస్తుంది, ఒకటి మేల్ వస్తుంది ప్లస్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఉమెన్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ c/ఉమెన్ అవుతుంది. ఎందుకంటే ఒకటి మేల్ ఉంది, ఒకటి ఉమెన్ ఉంది కాబట్టి ఒకటి మేల్ అవుతుంది, ఒకటి ఉమెన్ అవుతుంది. సో ఇట్లా అవుతుంది ఫార్ములా. చూడు ఒకటి మేల్ అయింది, సేమ్ పైన ఇది ఏది వేసినామో అదే కింద వస్తుంది. కాకపోతే ఇక్కడ మేల్ బదులు ఇక్కడ ఫీమేల్ వస్తుంది, ఫీమేల్ అంటే ఉమెన్ వస్తుంది. ఇక్కడ w అని రాసుకోవచ్చు, ఫీమేల్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం డైరెక్ట్ ఈ ఆన్సర్ రాసినాం. ఈ ఆన్సర్లో 1/2 అనేది ఏమవుతుంది, p/m అవుతుంది. 1/2 అనేది p/m అవుతుంది. నెక్స్ట్ p/m ఏమవుతుంది, 1/20 అవుతుంది. సో అట్లా నువ్వు ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఇమాజిన్ చేసుకొని ఇది రఫ్లో డైరెక్ట్ రాసుకోవచ్చు ఈ ఆన్సర్. సో ఇది ఇంకొక 2-3 ప్రాబ్లమ్ చూపిస్తే నీకు ట్రిక్ అర్థమవుతుంది. సో బేస్ థియరం నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఎట్లా కనుక్కోవాలి చెప్తా. నెక్స్ట్ ఇది ఎట్లా రాసుకోవాలి చెప్తా. సో ఇన్ ఏ సర్టెన్ కాలేజ్ 25% బాయ్స్ అండ్ 10% గర్ల్స్ ఆర్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్. సో 25% అంటే 25/100 అని అర్థం. సో 25% బాయ్స్ అంటే ఈ బాయ్స్ ఏం చేస్తున్నారు, మ్యాథ్స్ చదువుతున్నారు. సో బాయ్స్ మ్యాథ్స్ చదువుతున్నారు. ఓకే, డైరెక్ట్ ఇట్లా రాసుకో.
10% గర్ల్స్ అంటే 10/100 గర్ల్స్ ఏం చేస్తున్నారు, మ్యాథమెటిక్స్ చదువుతున్నారు. సో గర్ల్స్ మ్యాథ్స్, బాయ్స్ మ్యాథ్స్. ఓకే, ద గర్ల్స్ కన్స్టిట్యూట్ ఆఫ్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్. సో టోటల్ స్టూడెంట్స్లో 60% గర్ల్స్ ఉన్నారంట. సో రిమైనింగ్ 40% బాయ్స్ ఉంటారు, అంతే కదా. 100లో 60% గర్ల్స్ అంటే రిమైనింగ్ 40% బాయ్స్, ఎందుకంటే 100 - 60 చేస్తే 40%. సో 40% బాయ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు గర్ల్స్? 60%. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 60%. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 40%. సో గర్ల్స్ బాయ్స్ ఇచ్చిండు టోటల్ స్టూడెంట్స్లో. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ ఈజ్ ఫౌండ్ టు బీ స్టడింగ్ మ్యాథమెటిక్స్, ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే వాడు ఏం చేసినట్టు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ చదువుతున్నట్ట. సో పాస్ట్, ఇది మ్యాథమెటిక్స్ అనేది కింద వస్తుంది. సో మ్యాథమెటిక్స్ కింద వస్తుంది. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్ ఈజ్ గర్ల్. సో స్టూడెంట్ అనేది గర్ల్ కావడానికి ప్రాబిలిటీ ఎంత? స్టూడెంట్ అనేది గర్ల్ కావడానికి ప్రాబిలిటీ ఎంత? ఎప్పుడు? ఇఫ్ ఆల్రెడీ మ్యాథమెటిషియన్ ఈజ్ సెలెక్టెడ్. సో మ్యాథమెటిషియన్ అనేది కింద వస్తుంది, G/M. నెక్స్ట్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ స్టడింగ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనేది కింద ఉంటుంది, ఎందుకంటే పాస్ట్. స్టడింగ్ మ్యాథమెటిక్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్ ఈజ్ ఎ బాయ్. సో గర్ల్కి ఇట్లా రాసుకున్నాం, బాయ్కి ఏంది ఇట్లా. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ స్టూడెంట్ ఈజ్ బాయ్ అంటే పైన బి రాసుకోవాలి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్ ఈజ్ గర్ల్ అంటే 2 ఇచ్చింది కాబట్టి ఫస్ట్ గర్ల్ అనుకో. సో స్టూడెంట్ ఈజ్ గర్ల్కి ఇట్లా ప్రాబిలిటీ పైన G వస్తుంది. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్ ఈజ్ బాయ్ అని అనుకో, బాయ్కి ప్రాబిలిటీ ఇట్లా. సో ఓన్లీ GB రాసుకోవాలా, కింద ఏమైనా రాసుకోవాలా బ్రో? ఎట్లా తెలుస్తుంది బ్రో అంటే దీనికంటే ముందు ఫైండ్ ద ప్రాబిలిటీ కంటే ముందు ఏమైనా ఇచ్చిండు, ఇఫ్ కండిషన్ ఇచ్చిండు. ఇఫ్ కండిషన్ ఇచ్చి ఏమన్నాడు? ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ ఈజ్ ఫౌండ్ టు బి మ్యాథమెటిక్స్ అంటే ఈ మ్యాథమెటిక్స్ అనేది కింద రాయాలి, ఎందుకంటే ఇఫ్ కండిషన్ ఇచ్చిండు. ఇఫ్ దేనికి? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ GB ముందు వాడు ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఈజ్ ఆల్రెడీ మ్యాథమెటిషియన్ అని ఇచ్చిండు. సో కింద ఇది ఇవ్వాలి. సో ఇది కనుక్కోమంటాడు. సో నాకు ఇది ఎట్లా తెలవాలి బ్రో అంటే ఏం లేదు, సింపుల్ G/M. సో దీనికి బేస్ థియరం ఫార్ములా ఏమవుతుంది? P(G) ఇంటూ P(M)/G. నాకు అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ P(G) ఇంటూ P(M)/G. మళ్ళీ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ కూడా ఉన్నారు కదా. సో బాయ్స్ G బదులు B పెట్టు, P(B) ఇంటూ P(M)/G బదులు B పెడతా. సో G బదులు B రిప్లేస్ అయ్యి. సో ఇది టోటల్ ప్రాబిలిటీ, ఎందుకంటే టోటల్ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. సో ఇది ప్రాబిలిటీ. సో నాకు ఈ ఫామ్లో వచ్చింది బ్రో. నాకు డైరెక్ట్ ట్రిక్ చెప్తాను ఆన్సర్ ఎట్లా అంటే చూడు, సింపుల్. ఈ వాల్యూస్ ఉన్నాయిగా, ఈ వాల్యూస్ నుంచి ఆన్సర్ వస్తుంది. ఈ వాల్యూస్ నుంచి ఎట్లా వేసుకోవాలి చెప్తాను. ఈ వాల్యూస్ ఉన్నాయిగా, ఈ 2 వాల్యూస్. సో ప్రాబిలిటీ ఆఫ్ గర్ల్. సో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 60/100. సో 60/100 ఇంటూ ఫస్ట్ గర్ల్స్కి వేస్తున్నాం, 60/100 ఇంటూ వాళ్ళు గర్ల్స్ వాళ్ళ ప్రాబిలిటీ. ఫస్ట్ వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది, ఎందుకంటే 60% స్టూడెంట్స్ ఉన్నారు మామ, వీళ్ళు 40% ఉన్నారు. సో గర్ల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుంది? ఇంత ప్రాబిలిటీ. అంటే 60% ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. సో గర్ల్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి 60/100 ప్రాబిలిటీ. వీళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు మ్యాథమెటిక్స్ చదవడానికి ప్రాబిలిటీ ఎంత? వీళ్ళు మ్యాథమెటిక్స్ చదవడానికి ఇంత ప్రాబిలిటీ. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ద స్టూడెంట్ ఈజ్ గర్ల్ అండ్ షీ స్టడింగ్ మ్యాథమెటిక్స్. సో వీళ్ళు మ్యాథమెటిక్స్ చదవడానికి ఇంత. టోటల్ ఎంత వేయాలి? గర్ల్స్ ప్లస్ బాయ్స్ చేయాలి. సో గర్ల్స్ ప్రాబిలిటీ, గర్ల్స్ సెలెక్షన్ ఇంటూ వాళ్ళు మ్యాథ్స్ చదవడానికి ప్రాబిలిటీ ప్లస్ బాయ్స్ సెలెక్షన్ అంటే ఎంత? బాయ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి 40/100 ఇంటూ బాయ్స్ మ్యాథమెటిక్స్ చదవడానికి ఎంత? 25/100. ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్ అయిపోతుంది. దీని ఆన్సర్ రాయాలి అనుకుంటా, ఇక్కడ రాయాలి. సో ఇది ఆన్సర్. ఒకవేళ ప్రాబిలిటీ ఆఫ్ G/M అని అనుకో, ఇప్పుడు మనం చేసిన G/M కదా. ప్రాబిలిటీ ఆఫ్ బాయ్ స్టడింగ్ మ్యాథమెటిక్స్ అంటే ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ బాయ్. సో బాయ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రాబిలిటీ? బాయ్స్ మొత్తం 40% ఉన్నారు. సో 40/100 అంటే 40/100 అయితే P(B) అవుతుంది. సో P(B) ఇంటూ నెక్స్ట్ బాయ్స్ మ్యాథమెటిక్స్ చదవడానికి ప్రాబిలిటీ ఎంత? 25% బాయ్స్. ఇక్కడ ఉంది 25% బాయ్స్. సో 25/100 డివైడెడ్ బై P(B) అంటే ఇదే యాస్టీస్ కింద రాయాలి. ప్లస్ గర్ల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత? 60/100 ఇంటూ ఈ గర్ల్ మ్యాథమెటిక్స్ చదవడానికి ప్రాబిలిటీ ఎంత? గర్ల్ మ్యాథమెటిక్స్ చదవడానికి ఎంత ప్రాబిలిటీ? 10/100. ఇది ప్రాబిలిటీ అవుతుంది. సో దీంట్లో ఏం చేసినాం? గర్ల్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ బై గర్ల్ ప్లస్ బాయ్ రాసినాం. ఇక్కడ ఏం రాస్తామంటే గర్ల్ ప్లస్ బాయ్ సేమ్. ఇక్కడ దీనికి ఏదో వచ్చిందో దీనికి కూడా అదే వస్తుంది కింద, ఎందుకంటే టోటల్ ప్రాబిలిటీ ఎప్పుడైనా సేమ్ ఉంటుంది. ఎందుకంటే గర్ల్స్ బాయ్స్ ఉన్నారు. సో ఇక్కడ రాసుకోవాలి, గర్ల్స్ బాయ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ రాసుకోవాలి. కాకపోతే పైన గర్ల్స్కి అడిగింది కాబట్టి ఫేవరబుల్. సో గర్ల్ని పైన వేసినాం. 60/100 ఇంటూ 10/100 ఇది పైన వేసినాం. ఒకవేళ బాయ్స్కి అడిగినాను అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇది రబ్ చేసేయాలి. రబ్ చేసి టోటల్ ప్రాబిలిటీ అట్నే నుంచి బాయ్స్కి ఫేవర్ అడిగింది కాబట్టి ఈ బాయ్స్ది పైన వేసుకోవాలి. పైన వేసుకొని డివైడ్ బై. సో ఇవి ఎట్లా కనుక్కోవాలి కూడా చెప్పిన. ఇవి ఎట్లా కనుక్కోవాలి, సింప్లిఫికేషన్ ఎట్లా చేయాలి, డైరెక్ట్ ఇంకొక ప్రాబ్లం చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ ద కలర్డ్ బాల్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. సో కలర్డ్ బాల్స్ అనేవి పంచిరంట ఇన్ ఏ 3 indistinguishable boxes as follows. ఏ బాక్స్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. సో ఈ 3 బాక్సెస్ ఉన్నాయి మామ. వాడే టేబుల్ ఇచ్చింది మనకి, లేకపోతే టేబుల్ వాడే కనుక్కోమంటారు. మ్యాక్సిమం టేబుల్ ఇస్తాడు వాడే. సో టేబుల్ ఇచ్చి ఏమంటుండంటే
ఈ బాక్స్ 1లో ఇన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి, 2 రెడ్ బాల్స్, 3 వైట్ బాల్స్, బ్లూ బాల్స్ అనేవి 5 ఉన్నాయి. బాక్స్ 2లో 4 రెడ్ బాల్స్ ఉన్నాయి, వైట్ 1 బాల్ ఉంది, బ్లూ 3 బాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్ 3లో ఇన్ని బాల్స్ ఉన్నాయి. ఏ బాక్స్ ఈ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. సో ర్యాండమ్గా బాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత ఉంటుందంటే ఇప్పుడు 3 బాక్స్ ఉన్నాయి, సో టోటల్ 3 బాక్సెస్ ఉన్నాయి. దాంట్లో బాక్స్ 1 సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఇంత. నెక్స్ట్ 3 బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి. దాంట్లో బాక్స్ 2ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ 1. నెక్స్ట్ మొత్తం 3 బాక్స్ ఉన్నాయి, 3 బాక్స్ అంటే కింద టోటల్ 3. దీంట్లో బాక్స్ 3ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ 1/3. అట్లా 3 బాక్సెస్కి 1/3 ప్రాబిలిటీ. నెక్స్ట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్రమ్ విచ్ బాల్ ఈ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. దాంట్లో నుంచి ఒక బాల్ ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటూ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏం చేయాలి, దాంట్లో నుంచి ఒక బాల్ తీయాలి. సో ఏ బాల్ తీయాలో చెప్పలే. ఏ బాల్ ఈ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్, దాంట్లో ఒక బాల్ తీయాలి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ ఈజ్ కలర్డ్ రెడ్. సో బాల్ అనేది రెడ్ కావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. డైరెక్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏమన్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ బాల్ ఈజ్ కలర్డ్ రెడ్. సో ప్రాబిలిటీ ఆఫ్ కలర్డ్ రెడ్ అంటే బి ఆఫ్ ఆర్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఆర్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ కనుక్కోమంటున్నాడు, అంటే రెడ్ కలర్ బాల్కి ప్రాబిలిటీ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, బాక్స్ 1లో నుంచి నేను తీస్తాను. బాక్స్ 1లో నుంచి అంటే 1/3. దీంట్లో నుంచి తీయడానికి ప్రాబిలిటీ ఏంది, 3 బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్స్లోకి వెళ్ళి ఈ బాక్స్. సో బాక్స్ 1కి ప్రాబిలిటీ ఎంత, 1/3 ఇంటూ దీంట్లో ఏ బాల్ తీయాలంటే రెడ్ కలర్ బాల్. సో ప్రాబిలిటీ ఆఫ్ ద బాల్ ఈజ్ కలర్డ్ రెడ్. సో రెడ్ బాల్ కావాలంటే మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, ఎందుకంటే శాంపుల్ స్పేస్ వేయాలి కింద. 5 బాల్స్, 3 బాల్స్, 2 బాల్స్. సో 5 + 3 8 + 2 10 అంటే 10 బాల్స్ ఉన్నాయి. 10 బాల్స్లో నేను రెడ్ బాలే తీయాలి, సో 2లోకి వెళ్ళి తీయాలి. సో 2 అంతే కదా. ప్లస్ బాక్స్ 1లోకి వెళ్ళి తీసినాం. నెక్స్ట్ బాక్స్ 3 ర్యాండమ్గా తీయాలంటే దీంట్లోకి వెళ్ళి తీయచ్చు, దీంట్లోకి వెళ్ళి. సో 3 వెళ్ళి తీయచ్చు కాబట్టి ఫస్ట్ది అయిపోయింది కదా, సెకండ్ది. సో సెకండ్ 1/3 ఇంటూ దీంట్లో రెడ్ బాల్ తీయాలంటే ఎంత, రెడ్ బాల్స్ 4 ఉన్నాయి. మొత్తం టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 4 + 3 7 + 8 1 8. సో 8 బాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ ఫ్రమ్ థర్డ్ బాక్స్. సో ఈ సెకండ్ బాక్స్ నుంచి తీయడానికి ఇంత, ఫస్ట్ బాక్స్ నుంచి తీయడానికి ఇంత ప్రాబిలిటీ. సో థర్డ్ బాక్స్ నుంచి తీయడానికి 1/3 ఇంటూ దీంట్లో రెడ్ బాల్ తీయాలంటే ఎన్ని, 3లోకి వెళ్ళి తీయాలి. డివైడ్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి, 3 + 3 6 + 4 10. సో టోటల్ 10 బాల్స్ ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ రెడ్ బాల్స్, ఇక్కడ నుంచి రెడ్ తీయడానికి, ఇక్కడ నుంచి రెడ్. సో ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ రెడ్ బాల్స్ ఏమైంది, ఇదైంది. ఒకవేళ క్వశ్చన్ ఇట్లా అడిగింది అనుకో, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ ద బాల్ ఈజ్ రెడ్ ఫ్రమ్ ద బాక్స్ 1 అన్నాడు అనుకో, ఫ్రమ్ ద బాక్స్ 1. లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్, ఇఫ్ ఇన్ ద కండిషన్ ఇచ్చింది చూడు, ఇట్ ఈస్ ఆల్రెడీ టేకెన్, ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఆల్రెడీ మ్యాథమెటిషియన్ అన్నాడు చూడు, అట్లా అడిగితే ఇప్పుడు ఏమైతే చెప్తా. ఇప్పుడు ఇది అడిగింది మామ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ బాల్ ఈజ్ కలర్డ్ రెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ టేకెన్ ఫ్రమ్, ఇట్లా పాస్ట్ ఇచ్చింది అనుకో, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ టేకెన్ ఫ్రమ్ బాక్స్ 1 అంటే B1, R/B1 అడిగింది అనుకో, అప్పుడు మనం ఏం రాయాలి, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ టేకెన్ ఫ్రమ్ B1 అంటే ఈ B1 ఇది B1 కదా, B1 నుంచి తీయడానికి. సో B1 పైన రాయాలి, ఎందుకంటే ఇది అడిగితే ఏమవుతుంది, దీనికి ప్రాబిలిటీ ఆఫ్ B1 ఇంటూ దీన్ని ఉల్టా రాయాలి. సో B1/R అట్లా రాసుకుంటూ పోతాం కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ టేకన్ ఫ్రమ్ B1 అంటే బాక్స్ 1 నుంచి రెడ్ బాల్ తీయడానికి ప్రాబిలిటీ. సో బాక్స్ 1 నుంచి తీయడానికి ఇది ప్రాబిలిటీ డివైడ్ బై టోటల్ ప్రాబిలిటీ ఇవ్వాలి. ఇది బేస్ థీరం. సో బేస్ థీరంలో మనకి ఏమడిగింది, జస్ట్ ఇది అడగలే, ప్రాబిలిటీ ఆఫ్ టేకన్ ఫ్రమ్ బాక్స్ 1 అడగలే. డైరెక్ట్ ఏమడిగింది, ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ రెడ్ బాల్ తీయాలంటే బాక్స్ 1 నుంచి తీయచ్చు, 2 నుంచి తీయచ్చు, 3 నుంచి తీయచ్చు ఇంటూ దీంట్లో రెడ్ తీయడానికి, బాక్స్ 3లో రెడ్ తీయడానికి ప్రాబిలిటీస్ ఇవన్నీ యాడ్ చేస్తే ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ దీని వాల్యూ ఎట్లా తెలుస్తుంది బ్రో అంటే, ఇది ప్రాబిలిటీ ఆఫ్ B1 అవుతుంది, ఇది ప్రాబిలిటీ ఆఫ్ B2 అవుతుంది, బాక్స్ 2 నుంచి తీయడానికి, ప్రాబిలిటీ ఆఫ్ B3 బాక్స్ 3 నుంచి తీయడానికి. నెక్స్ట్ రెడ్ బాల్ తీయడానికి ఇది ప్రాబిలిటీ, అట్లా. సో ఇది ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఒకటే ప్రాబ్లమ్కి ఎప్పుడు క్లారిటీ రాదు. ఈ క్వశ్చన్ ఈ ఏమంటారు బేస్ థీరం ప్రాబ్లమ్స్ అన్నీ అట్లే ఉంటాయి, కానీ ఈజీ ప్రాబ్లమ్స్. ఒక్కసారి అర్థమైంది అనుకో కాన్సెప్ట్, దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఇంకా జస్ట్ ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం రావాలి. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లూ బాల్స్ అంటే ఏంది, ఫస్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంత ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ కదా, ప్రాబిలిటీ ఆఫ్ B. సో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి 1/3. నెక్స్ట్ దీంట్లో బ్లూని సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత, టోటల్ 5 ఉన్నాయి. దాంట్లో మొత్తం టోటల్ ఎన్ని 10. సో 10లో నుంచి 5 బ్లూ బాల్స్ తీయచ్చు. నెక్స్ట్ ప్లస్ 1/3 అంటే సెకండ్ బాక్స్ ఇంటూ దీంట్లో బ్లూ సెలెక్ట్ చేసుకోవడానికి 3 ఉన్నాయి. సో 3 టోటల్ ఎంత 8 ప్లస్ 1/3 అంటే దీంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి, దీంట్లో బ్లూ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత 1/3 ఇంటూ టోటల్ ఎంత 10. సో ఇది ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లూ. సో 5 బ్లూ, 3 బ్లూ. ఇక్కడ ఏమవుతుంది, రెడ్ వస్తాయి, 2 4 3 రెడ్ వస్తాయి. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ రెడ్. ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ బాక్స్. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లూ బాల్ ఫ్రమ్ బాక్స్ 2 అని అనుకో, బాక్స్ 2 ఏంది ఇది. సో బాక్స్ 2 ఏమవుతుంది, పైన వస్తుంది 1/3 ఇంటూ 3/8 వచ్చిన తర్వాత
ఈ వాల్యూస్ అన్నీ ఏమొస్తాయి, ఈ వాల్యూ టోటల్ ఇదే శాంపుల్ స్పేస్ అన్నట్టు. సో శాంపుల్ స్పేస్ కింద వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బాల్ బ్లూ అన్నాడు అనుకో, ఇది వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బాల్ బ్లూ ఫ్రమ్ ద బాక్స్ 2 అన్నాడు అనుకో, బాక్స్ 2 ఏమవుతుంది, బాక్స్ 2 పైకి వచ్చేసి రిమైనింగ్ టోటల్ అన్ని ఇక్కడ వస్తాయి. ఒకవేళ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లూ బాల్ ఫ్రమ్ ద బాక్స్ 3 అన్నాడు అనుకో, బాక్స్ 3 అంటే ఇది పైన వస్తుంది, ఇది పైన వచ్చి ఈ రిమైనింగ్ మొత్తం కింద వస్తాయి, ఇది పైన వస్తుంది, ఇది పైన వస్తుంది. వచ్చిన తర్వాత ఈ టోటల్ రిమైనింగ్ అన్ని కింద వస్తాయి. ఇది ప్రాబిలిటీ అనమాట, ఇది బేస్ థియరం. సో ఇంకొక 2 ప్రాబ్లమ్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ 3 బాక్సెస్. సో 3 బాక్సెస్ ఉన్నాయంట, ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్. సో ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి 1/3, నెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి 1/3. చూడు 1/3 1/3 1/3 1/3 అట్లా. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ ఇట్లా చేద్దాం, ఇది చేయబెట్టేసి చేస్తాం. సో ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి 1/3 అని తెలుసు, ఎందుకంటే మొత్తం 3 బాక్సెస్ ఉన్నాయి. 3 బాక్సెస్లో ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి 1/3. ఒకవేళ 2 బాక్సెస్ ఉంటే 1/2 అవుతుంది, ఎందుకంటే 2 బాక్సెస్ ఉన్నాయి అనుకో, టోటల్ 2 బాక్సెస్, దాంట్లో 1 సెలెక్ట్ చేసుకోవడానికి 1/2. నెక్స్ట్ 10 బల్బ్స్. సో బాక్స్ 1 కంటెంట్ 10 బల్బ్స్, అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, బాక్స్ 1లో 10 బల్బ్స్ ఉన్నాయి, ఇంటూ కింద 10 వేసుకోవాలి అంతే కదా. ఇది సెలెక్ట్ చేసుకోవడానికి 1/3, ఇది సెలెక్ట్ చేసుకోవడానికి 1/3, కింద టోటల్ ఎన్ని ఉన్నాయి, 10 బాల్స్ ఉన్నాయంట దీంట్లో. అండ్ అవుట్ ఆఫ్ విచ్ 4 ఆర్ డిఫెక్టివ్. ఈ 10లో 4 అనేవి డిఫెక్టివ్, అంటే 6 అనేవి మంచిగా ఉన్నాయి, 6 మంచిగా ఉన్నాయి, 4 డిఫెక్టివ్ ఉన్నాయి. నెక్స్ట్ బాల్ 2 ఏమంటారు, బాక్స్ 2. సో బాక్స్ 2 కంటెంట్ 6 బల్బ్స్. సో 6 బల్బ్స్ ఉన్నాయి, దాంట్లో ఏమైనా 1 డిఫెక్టివ్ ఉందంట. 6లో 1 డిఫెక్టివ్ అంటే రిమైనింగ్ 5 మంచిగా ఉన్నాయి, 5 మంచిగా ఉన్నాయి, ఇక్కడ 6 మంచిగా ఉన్నాయి. ఓకే, బాక్స్ 3 కంటెంట్ 8 బల్బ్స్. సో దీంట్లో 8 బల్బ్స్ ఉన్నాయి, దాంట్లో ఎంత 3 డిఫెక్టివ్. సో 8 - 3 చేస్తే ఏమవుతుంది 5. సో రిమైనింగ్ 5 మంచిగా ఉన్నాయి, 3 డిఫెక్టివ్. ఏమన్నాడు, ఏ బాక్స్ ఈజ్ చూజ్ అట్ ర్యాండమ్. ఒక బాక్స్ అనేది ర్యాండమ్గా చూస్ చేస్తాను, అంటే ప్రాబిలిటీ ఏమవుతుంది 1/3. అండ్ ఏ బల్బ్ ఈజ్ సెలెక్టెడ్. సో ఒక బల్బ్ సెలెక్ట్ చేసుకున్నట్ట. ఇఫ్ అంటే కండిషన్ ఇచ్చిన, అంటే ఇది కింద వస్తుంది, ఈ డిఫెక్టివ్ అనేది కింద వస్తుంది. సో డిఫెక్టివ్ కింద వచ్చింది చూడు. ఎప్పుడైనా సరే ఇఫ్ కండిషన్ ఇస్తే నేను అందుకే చెప్పిన, ఒక నువ్వు 4-5 ప్రాబ్లంలు చూసినావు అనుకో, నీకు క్లారిటీ వస్తుంది. ఒక ప్రాబ్లం చూస్తే నీకు పిచ్చి లేచిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఇఫ్ కండిషన్ ఇచ్చింది. సో ఇఫ్ ఇట్ ఈస్ డిఫెక్టివ్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ బాక్స్ 1. సో ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ బాక్స్ 1 అంటే బాక్స్ 1 పైన వస్తుంది. ఈ ప్రాబిలిటీ కంటే ముందే ఏమి ఇచ్చింది, ఇఫ్ ఇట్ ఈస్ డిఫెక్టివ్ అంటే ఏంటిది, ఈ డిఫెక్టివ్ కింద వస్తుంది. సో మనకి ఏం కనుక్కోమంటున్నాడు, P of B1/D. సో P of B1/D రాసిన తర్వాత ఈ ఫార్ములాస్ అన్నీ అవసరం లేదు, నువ్వు వేయాల్సిన ఫార్ములాస్, ఈ రిమైనింగ్ ఫార్ములాస్ అన్నీ నువ్వు వేయాల్సిన అవసరమే లేదు మామ. డైరెక్ట్ ఏం రాస్తా అంటే నేను ఎగ్జాంపుల్లో P of B1/D కనుక్కోమంటుండగా నేను ఏమన్నా రాస్తా, ఇది బాక్స్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ. సో ఫస్ట్ బాక్స్ 1 సెలెక్ట్ చేసుకోవడానికి 1/3 ప్రాబిలిటీ, ఇది కింద కట్ చేసిన చూడు, ఇది చేయి పెట్టేసిన చూడు. సో బాక్స్ 1 సెలెక్ట్ చేసుకోవడానికి ఇంత ప్రాబిలిటీ. సో వాడు ఏమంటుండు, డిఫెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలంట బాక్స్ 1లో నుంచి. సో డిఫెక్టివ్ అంటే ఎంత, 4 ఉన్నాయి, 4 డిఫెక్టివ్. మొత్తం ఎన్ని ఉన్నాయి, టోటల్ 10 ఉన్నాయి. సో 10లో నుంచి 4 సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ప్రాబిలిటీ, దేంట్లో బాక్స్ 1లో. సో మనకేమడిగిండు, బాక్స్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ అడిగింది. సో బాక్స్ 1 పైన రాస్తున్నాను, డివైడ్ బై టోటల్ అన్నిటి నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి టోటల్ ప్రాబిలిటీ కింద రాదు, ఎందుకంటే ఇది బేస్ థియరం. సో ఇది కండిషనల్ ప్రాబిలిటీ కాదు, ఎందుకంటే మనకి ఈ వాల్యూ ఇచ్చిండు, ఈ వాల్యూ ఇచ్చిండు, డైరెక్ట్ 3 బాక్సెస్ ఇచ్చిండు. ఎప్పుడైనా సరే 3 ఇచ్చేసి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఇట్లా అడిగింది అనుకో, మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, అంటే క్వశ్చన్ చూడంగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి ఒక 5 ప్రాబ్లమ్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఇది బేస్ థియరమా లేకపోతే కండిషనల్ ప్రాబిలిటీ అర్థమవుతుంది. సో మళ్ళీ ఫస్ట్ నేను చూద్దాం, ఈ మర్చిపోతారు కదా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ ఫ్రమ్ బాక్స్ 1. సో బాక్స్ 1 ప్రాబిలిటీ డివైడ్ బై టోటల్ ప్రాబిలిటీ, అంటే బాక్స్ 1 4/10 ఇంటూ 1/3, అంటే బాక్స్ 2 ప్రాబిలిటీ ఎంత, డిఫెక్టివ్ సెలెక్ట్ చేసుకోవడానికి 1 మొత్తం ఎన్ని 6 ప్లస్ 1/3, అంటే బాక్స్ 3 నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి ఇంటూ దీంట్లో డిఫెక్టివ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత 3/8. చూడు 3/8 1/6 4/10. ఇవన్నీ దేనికి ఏమంటారంటే ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ద డిఫెక్టివ్. సో ప్రాబిలిటీ ఆఫ్ D అవుతుంది, ఇది ప్రాబిలిటీ ఆఫ్ D ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా. సో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ డిఫెక్టివ్ బల్బ్. సో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ డిఫెక్టివ్ బల్బ్ ఫ్రమ్ ద బాక్స్ 1 అంటే B1 పైన వస్తుంది, కింద డిఫెక్టివ్ వస్తుంది, ఎందుకంటే ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ బాక్స్ 1, అంటే బాక్స్ 1 అన్నాడు. సో బాక్స్ 1 పైన వస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫెక్టివ్ అన్నాడు. సో ఇఫ్ ఇట్ ఈస్ డిఫెక్టివ్ అనేది కింద వస్తుంది. సో ఓన్లీ ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ అయితే ఈ కింద ఉన్నాయన్నీ వస్తాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ D ఈజ్ ఈక్వల్స్ టు ఇవన్నీ డిఫెక్టివ్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే బాక్స్ 1 నుంచి 1/3 ఇంటూ బాక్స్ 1లో ఎన్ని ఉన్నాయి 4 డిఫెక్టివ్, బాక్స్ 2 నుంచి 1/3 ఇంటూ ఎన్ని ఉన్నాయి 1 డిఫెక్టివ్ ఉన్నాయి బాక్స్ 2లో. నెక్స్ట్ బాక్స్ 3 నుంచి డిఫెక్టివ్కి 1/3 ప్రాబిలిటీ ఇంటూ దీంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి డిఫెక్టివ్ సెలెక్ట్ చేసుకోవడానికి 3/8. సో 3/8 ఇది ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ డిఫెక్టివ్ ఫ్రమ్ ద బాక్స్ 1. సో బాక్స్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి ఏమవుతుంది, బాక్స్ 1 ప్రాబిలిటీ పైన రాయాలి. సో సెలెక్టింగ్ ఫ్రమ్ బాక్స్ 2 అన్నాడు అనుకో, సేమ్ యాజ్ ఇది కింద ఉంటుంది, ఈ 1/3 1/6 అనేది పైన ఉంటుంది.
సో సేమ్ యాజ్ ఇది కింద ఉంటాయి, ఈ మధ్యలో ఉన్నది పైన ఉంటుంది అనమాట. సో సెలెక్టింగ్ ఫ్రమ్ బాక్స్ 2, సెలెక్టింగ్ ఫ్రమ్ బాక్స్ 3 అన్నాడు. సో సెలెక్టింగ్ ఫ్రమ్ బాక్స్ 3 అంటే ఈ బాక్స్ 3 వాల్యూ పైన ఉంటుంది. సెలెక్టింగ్ ఫ్రమ్ బాక్స్ 3 అంటే 1/3 ఇంటూ దాంట్లో ఎన్ని ఉన్నాయి, బాక్స్ 3లో ఎన్ని ఉన్నాయి, బాక్స్ 3లో 3 డిఫెక్టివ్ ఉన్నాయి, 3 డిఫెక్టివ్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి, 8 బల్బ్స్ ఉన్నాయి, డివైడ్ బై కింద ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ అన్నాడు అనుకో. నాన్ డిఫెక్టివ్ అంటే ఏంది, ఈ 4 ప్లేస్లో ఏమవుతుంది, ఇప్పుడు 4 డిఫెక్టివ్ ఉన్నాయమ్మా, 4 డిఫెక్టివ్ అంటే 6 మంచిగా ఉన్నాయని అర్థం. సో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ నాన్ డిఫెక్టివ్ అంటే ఇక్కడ 6 వస్తుంది అంతే కదా. 4 డిఫెక్టివ్ అంటే 10లో నుంచి 4 తీసేసి, సో రిమైనింగ్ 6 మంచిగా ఉన్నాయి, సో ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ నాన్ డిఫెక్టివ్ ఫ్రమ్ ద బాక్స్ 1 అంటే ఇది బాక్స్ 1 సో నాన్ డిఫెక్టివ్ ఫ్రమ్ ద బాక్స్ 1 అంటే ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, 6లో ఒక డిఫెక్టివ్ అంటే రిమైనింగ్ 5 మంచిగా ఉన్నాయి, సో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ నాన్ డిఫెక్టివ్. నెక్స్ట్ దీనిలో 3 డిఫెక్టివ్ అంటే 8లో 3 డిఫెక్టివ్ అంటే 8 - 3 ఎంత 5, సో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ నాన్ డిఫెక్టివ్ అంటే 5 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. అట్లా ఇక్కడ ఈ బాక్సెస్ కూడా అంతే అవుతుంది మొత్తం రిమైనింగ్. సో నువ్వు ఇంకొక ప్రాబ్లం చేస్తే నీకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద టర్మ్ ర్యాండమ్ వేరియబుల్. సో ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంది, దాన్ని డిఫైన్ చేయమంటుంది. ఇది 1 మార్క్ క్వశ్చన్. సో ఈ 1 మార్క్ క్వశ్చన్ తర్వాత దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. కంటిన్యూస్ అంటే లిమిట్స్ ఉంటాయి, డిస్క్రీట్ అంటే ఇట్లా డబ్బా ఉంటుంది, లెక్క పెట్టొచ్చేటన్ని ఫైనైట్ ఏవైతే ఉంటాయో అవి డిస్క్రీట్, ఇన్ఫైనైట్ ఉంటాయి చూడు అవి ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. అట్లా సేమ్ శాంపుల్ స్పేస్లో ఎట్లనో దీంట్లో అట్లా. సో ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏం లేదు మామ, ఇది ర్యాండమ్ వేరియబుల్, ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ టేక్స్ ద పర్టికులర్ వాల్యూస్, అంటే న్యూమరికల్ వాల్యూస్ తీసుకుంటుంది 1 2 3 4 5 6 అండ్ ద వాల్యూస్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఈ వాల్యూస్ అనేది ఎట్లా డిటర్మైన్ చేస్తారు, ఇట్ ఈస్ దీస్ వాల్యూస్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏంది, ఒక డైని త్రో చేస్తున్నా, డై త్రో చేస్తే ఏమేమి వాల్యూస్ వస్తాయి, 1 2 3 4 5 6 ఇవన్నీ ఏమైతాయి, ర్యాండమ్ వేరియబుల్స్ అవుతాయి. సో దీన్ని ఏమనుకుంటున్నాం, ఎక్స్తోని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎక్స్. ఇది డెఫినేషన్ అనమాట. ఇట్ ఈస్ అన్ random variable takes the particular values, numerical values, and these values are determined by the result of an experiment. ఒక ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ని బట్టి ర్యాండమ్ వేరియబుల్ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ ఈచ్ ర్యాండమ్ వేరియబుల్ వాల్యూ హ్యాస్, అంటే ఈ ప్రతి ఒక్క వాల్యూకి ఒక ప్రాబిలిటీ ఉంటుంది. సో 1 పడడానికి ప్రాబిలిటీ ఎంత, 1/6. ఎట్లా చెప్తున్నావు బ్రో అంటే టోటల్ ఎన్ని 6 అవుట్కమ్స్ అంతేగా, టోటల్ శాంపుల్ స్పేస్ 6 బై 1 పడడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, 1 ఉంది, సో 1 ఫేవరబుల్ అవుట్కమ్, సో 1/6. 1 పడడానికి 1/6. నెక్స్ట్ 2 పడడానికి అంటే మొత్తం 6 ఉన్నాయి, 6 అవుట్కమ్స్. సో 2 పడడానికి ప్రాబిలిటీ ఎంత, ఈ 6లో 2 అనేది ఎంత ఉంది, ఒకటేసారి ఉంది, సో 1/6 ప్రాబిలిటీ. నెక్స్ట్ 3 పడడానికి కూడా 3 ఉంది కాబట్టి 1/6 ప్రాబిలిటీ. ఇవన్నీ 1/6 అవుతాయి. సో ఎప్పుడైనా సరే ఈ టోటల్ ప్రాబిలిటీ ఇవన్నీ కలిపితే 1 అవుతుంది. సో ఇవన్నీ కలుపు 1/6 ఎన్నిసార్లు చేయాలి, 1/6 1/6 అని 6 టైమ్స్ చేయాలి, అంటే 1/6 ఇంటూ 6 టైమ్స్. సో 6 6 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, 1 అవుతుంది. సో టోటల్ ప్రాబిలిటీ ఈ ప్రాబిలిటీస్ అన్ని కింద ఉన్నాయి కదా, ఇవన్నీ ఎప్పుడు యాడ్ చేసినా సరే 1 కావాలి. ఇది వచ్చిందంటే నీకు ఈ ర్యాండమ్ వేరియబుల్స్ ఈజీగా సాల్వ్ చేస్తావు, అందుకని ఈ డెఫినేషన్ ఇవి చెప్పినా. సో ఇది డిస్క్రీట్ అంటే ఈ డబ్బా ఉంటుంది, సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి, 1 నుంచి 6 అనేది లెక్క పెట్టచ్చు. కంటిన్యూస్ అంటే లెక్క పెట్టలేము, ఇది కంటిన్యూస్ అవుతుంది, ఇది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. డిస్క్రీట్ అంటే లెక్క పెట్టచ్చు. అట్లా 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ టైప్లో ఇస్తాడు మామ. సో టేబుల్ ఇస్తాడు వాడే, ఒకవేళ టేబుల్ ఇవ్వలేదనుకో ఆ క్వశ్చన్ ఇచ్చిపెట్టి వదిలేసే, ఇంకా లైట్ తీసుకోకు, ఏం రాయకు. సో మాక్సిమం అయితే క్వశ్చన్ ఇట్లాంటిది ఇస్తాడు, డిస్క్రీట్ నుంచి ఈ క్వశ్చన్ ఇస్తాడు. ఒకవేళ కంటిన్యూస్ నుంచి ఇచ్చిందనుకో, కంటిన్యూస్ నుంచి ఇస్తే ఇట్లా లిమిట్స్ ఇస్తాడు, కంటిన్యూస్ నుంచి వస్తాయి. సో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇవి ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ నుంచే గ్యారంటీగా 5 మార్క్స్ దిగుతాయి. ఇది దిగిన తర్వాత అవతల సైడ్ ఇంకో 5 మార్క్స్ ఏముంటుందంటే బేస్ థియరం ఉంటుంది, లేకపోతే బేస్ థియరం ప్రూవ్ చేయమంటాడు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ కండిషనల్ ప్రాబిలిటీ నుంచి క్వశ్చన్ అడుగుతారు. ఆ 2 కాకపోతే ఇది లాంగ్ ఆన్సర్, అర్థమైందా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అన్నిటికంటే డెడ్ ఈజీ ఉంటుంది, బేస్ థియరం కంటే ఇది ఇంకా ఈజీ ఉంటుంది. ఎందుకంటే జస్ట్ దీంట్లో ఫార్ములాస్ నేర్చుకుంటే మనం వాల్యూస్ ఫైండ్ చేయొచ్చు ఈజీగా. దీనికి క్యాల్సీ కూడా ఉండాలి, క్యాల్సీ కూడా ఉంటే నీకు ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, ఫర్ ద డిస్క్రీట్ ప్రాబిలిటీ. డిస్క్రీట్ అంటే ఫైనైట్ సెట్ ఉంటుంది, అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, మీన్, వేరియన్స్. సో కే వాల్యూ, మీన్ వాల్యూ, వేరియన్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే కనుక్కుందాం. సో నీకు కే వాల్యూ కావాలంటే నేనేమని చెప్పినా, ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్, ఇది ఎక్స్ అయితే ఇది పీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ అని రాసిన, ఎఫ్ బదులు పీ ఆఫ్ ఎక్స్ అనుకో, ఇది ఎక్స్ అయితే ఇది పీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఈ టోటల్ కలిపితే ఏం కావాలి, 1 కావాలి. సో ఇవన్నీ కలిపేసి నువ్వు కే వాల్యూ కావాలి కదా ఫస్ట్. సో కే వాల్యూ కావాలంటే ఇవన్నీ కలుపు, అంటే 0 + k + 2k + అట్లా రాసుకో, 0 + k + ఇదంతా ఒకటి, ఇది తీసేస్తున్నా, 0 + k + 2k + 2k + 3k + k² + 2k² +
7k² + k 7k² + k ఇవన్నీ యాడ్ చేయి. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది ఒక k అంటే 1k + 2k ఇవన్నీ ఈ రెండు 4k + 1k 5k 5k + 3k ఏమవుతుంది 8k అవుతుంది. 8k ఇంకేమైనా ఉన్నాయా ఇది ఒక k సో 9k అవుతుంది ఇక్కడ 9k. నెక్స్ట్ k² ఎన్ని ఉన్నాయి 2k² 1k² అంటే 3k². 3కి 7k² అంటే 10k² అవుతుంది 10k². ఇంకా ఇంటీజర్స్ ఏమైనా ఉన్నాయి ఇంటీజర్స్ ఏం లేవు అంటే 1 2 అట్లా ఏం లేవు. ఇవన్నీ అవతలు తీసుకురా ఇవన్నీ అవతలు తీసుకొస్తే మైనస్ అవుతుంది సో -1. దీనికి రూట్స్ కనుక్కోవాలి. సో రూట్స్ కనుక్కోవాలంటే క్యాల్సి. సో నా దగ్గర క్యాల్సి ఉంది. సో రూట్స్ ఎట్లా కనుక్కోవాలి చెప్తా. సో క్యాల్సి ఓపెన్ చేయి 3 వస్తే ఏమవుతుంది అంటే ఇట్లా పోతుంది. ఇట్లా పోయినప్పుడు మనం ఏం చేయాలి ఈక్వేషన్స్ ఫంక్షన్స్ x y = 0 సో ఈక్వేషన్ ఫంక్షన్ లోపలికి పోవాలి = వచ్చిన. నెక్స్ట్ 2ని కొట్టాలి. 2 కొడితే ఏమైతే పాలినామియల్ లోపలికి పోతుంది. సో పాలినామియల్ ఏం చేస్తాం రూట్స్ అనుకుంటాం. ఇక్కడ అన్‌నోన్ వాల్యూస్ అనుకుంటాం పైన దాంట్లో. సిమ్యుల్ అంటే అన్‌నోన్ వాల్యూస్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్ సబ్జెక్ట్లో చెప్పిన ఇవన్నీ క్యాల్సివి. సో మళ్ళీ చెప్తాం. సో యూనిట్ ఇది 2 కావాలి మనకు. పాలినామియల్ అంటే రూట్స్ వస్తాయి. సో 2 పాలినామియల్. సో పాలినామియల్ డిగ్రీ ఏంది దీని డిగ్రీ ఏంది పాలినామియల్ దీనికి రూట్స్ ఫైండ్ చేస్తాం. సో దీని డిగ్రీ 2 హైయెస్ట్ డిగ్రీ 2 అండ్ k² ఉందిగా k³ ఉందంటే 3 రూట్స్ వస్తాయి. k² అంటే 2 రూట్స్ వస్తాయి. k⁴ అంటే 4 రూట్స్ వస్తాయి. సో స్క్వేర్ అంటే 2 రూట్స్ వస్తాయి. సో స్క్వేర్ పెట్టు 2 డిగ్రీ అనేది 2 ఎంటర్ చేసినాం. సో ఇప్పుడు ఎంటర్ చేసినాక ఇప్పుడు ఈ వాల్యూస్ అని పెట్టు. x² ప్లేస్లో ఏముంటుంది కోఎఫిషియంట్ x² అంటే ఇది ఈ kని x అనుకో జస్ట్ ఎందుకంటే క్యాల్సిలో x ఉంటుంది. సో kని x అనుకుంటే x² కోఎఫిషియంట్ ఏంది 10 సో ఇక్కడ 10. x కోఎఫిషియంట్ అంటే k కోఎఫిషియంట్ ఏంది 9 పెట్టు. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది -1 సో -1 పెట్టిన. సో -1 పెడితే ఏమైంది = కొడితే రూట్స్ వస్తాయి. ఒకటి 1/10 రూట్ x2 అనేది -1 రూట్. సో 1/10 -1 1/10 రూట్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ప్రాబబిలిటీ ఎప్పుడైనా సరే నెగిటివ్ ఉండదు పాజిటివ్ ఉంటుంది గుర్తుపెట్టుకో. సో ప్రాబిలిటీ ఎప్పుడైనా సరే ఏముంటుంది పాజిటివ్ ఉంటుంది. సో దీంట్లో ఏది పాజిటివ్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. సో ఇది తీసేసాయి. ప్రాబిలిటీ ఎప్పుడైనా సరే ఇట్లనే ఉంటుంది 1/10 ఆ ఫార్మేట్లో ఉంటుంది. సో -1 కాదు 2 రూట్స్ వచ్చినాయి. సో 1/10 అనేది k. సో k వాల్యూ = 1/10. సో -1 అనేది కాదు ఎందుకంటే నెగిటివ్ ఉండదు ప్రాబిలిటీ. k వాల్యూ వచ్చిందిగా. సో ఈ k వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకో అప్పుడు నీకు = 1 వస్తుంది ఎందుకంటే అన్ని ప్రాబిలిటీస్ కలిపితే 1. సో ఇలా k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నీకు అదే వస్తుంది. సో k వాల్యూ అనుకున్నాక నెక్స్ట్ మీన్. సో మీన్కి ఫార్ములా ఇప్పటివరకు మనకు తెలియదు. సో దీంట్లో మీన్ ఫార్ములా ఏంటంటే μ = x × p(x) ఇది ఫార్ములా x × p(x) అంటే ఏంది బ్రో దీని అర్థం ఏంటంటే సమ్మేషన్ అంటే అన్ని యాడ్ చేయాలి ఇవన్నీ యాడ్ చేయాలి. సమ్మేషన్ అంటే అన్ని యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేయాలి x × p(x) చేసి యాడ్ చేయాలి. ఇది x ఇది p(x) సో x × p(x) అంటే 0 × 0 x × p(x) అంటే this × this అంటే 1 × k x × p(x) అంటే 2 × 2k ఇది x కదా x × p(x) ఈ p(x) వాల్యూ. సో ఇవన్నీ ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం అంటే సమ్మేషన్. సో సమ్మేషన్ ఆఫ్ x × p(x) చేస్తే ఏమవుతుంది మ్యూ వాల్యూ వస్తుంది. సో మ్యూ అంటే ఏంది మీన్. సో మీన్ని మ్యూ అంటాం. సో మ్యూతోని రిప్రజెంట్ చేస్తాం. సో మీన్ వాల్యూ వస్తుంది. this × this అంటే ఇది this × this అంటే ఇది this × this అంటే ఇది this × this అంటే ఇది. సో ఇవన్నీ ఇంటూ చేసుకో 0 × 0 0 అవుతుంది. 1 × k అవుతుంది. 2 × 2 ఏమవుతుంది 4k అవుతుంది. 3 2 6k అవుతుంది. ఇది 3 4 12k అవుతుంది. 5k² అవుతుంది. 6 2 ఎంత అవుతుంది మామ 12² అవుతుంది. 12k² 7 7 49k². సో ఇవన్నీ యాడ్ చేసి ఏమవుతుంది 66k² వస్తుంది ప్లస్ 30k వస్తుంది. సో 66k². సో 66k² అంటే 66 ప్లస్లో ఇప్పుడు క్యాల్సి తీసుకో ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేయడం రాదుగా ఎందుకంటే k వాల్యూ ఏంది 1/10. సో k² అంటే 1/10 హోల్ స్క్వేర్ చేయాలి. సో రాదు కాబట్టి 66k². సో 60 దీని ప్లేస్లో k ప్లస్లో 10 పెట్టాం. సో దీన్ని సింప్లిఫై చేస్తాను చూడు క్యాల్సిలో 66 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఇది బ్రాకెట్ ఆఫ్ లోపల చేసుకోవాలి ఎందుకంటే క్యాల్సిలో బ్రాకెట్ ఆఫ్ లోపల అంటే ఏంది ఫస్ట్ బ్రాకెట్ లోపలిది సింప్లిఫై చేస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేయాలి 1/10 అట్లా చేస్తేనే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది లేకపోతే రాంగ్ వస్తుంది. దీనికి హోల్ స్క్వేర్ చేయాలి 1/10 బ్రాకెట్ చేసినాం కదా దీనికి హోల్ స్క్వేర్ అంటే పవర్ ఇది పవర్ హోల్ స్క్వేర్ చేయాలి. సో పవర్ 2 ఇంటూ అయిపోయింది. ఇక మధ్యలో ప్లస్ ఉంది. సో మధ్యలో ప్లస్ 30 ఇంటూ చేయాలి. సో ఇంటూ బ్రాకెట్ సో ఇక్కడ ఇంటూ పెట్టాలిగా 30 ఇక్కడ ఇంటూ లేకపోతే ఎర్రర్ వస్తుంది ఇక్కడ ఇంటూ పెట్టాలి 30 × 1/10 1/10 దాన్ని బ్రాకెట్ లోపల రాసినాం ఎందుకంటే ఫస్ట్ ఇది సింప్లిఫై చేయాలి. సో క్యాల్సిలో ఇట్లా బాడ్మాస్ రూల్ ప్రకారం చేస్తే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. = 183/50 SD కొడితే ఏమవుతుంది SD కొడితే 3.66. సో 3.66 ఆన్సర్ ఇదేమవుతుంది మీన్. సో మీన్ వచ్చింది కదా ఇప్పుడు వేరియన్స్ ఫార్ములా ఏంటంటే వేరియన్స్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం σ² వేరియన్స్ అంటాం. σ² అంటే వేరియన్స్ సమ్మేషన్ ఆఫ్ x² ఇంటూ p(x) మైనస్ μ². సో మ్యూ వచ్చింది కదా దీన్ని హోల్ స్క్వేర్ చేసి మైనస్ చేయాలి μ² చేయాలి. సో దీన్ని స్క్వేర్ చేసి ఇక్కడ మైనస్ చేయాలి. సో -μ² కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తే మనకి సిగ్మా ఏమంటారు వేరియన్స్ ఫార్ములా వస్తుంది. సో వేరియన్స్ అంటే ఏంది σ². సో వేరియన్స్ అంటే ఏంది సమ్మేషన్ ఆఫ్ x² ఇంటూ p(x) మైనస్ μ². సో μ² వాల్యూ తెలుసు 3.66 హోల్ స్క్వేర్ మైనస్ చేయాలి. సో
ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది బ్రో అంటే ఇది ఎక్స్ కదా మామ, ఎక్స్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ఇంటూ ఇది 1 స్క్వేర్ ఇంటూ ఇది, సో 1 స్క్వేర్ ఇంటూ కే, సో 1 స్క్వేర్ ఇంటూ కే. నెక్స్ట్ 2 స్క్వేర్ ఇంటూ 2k, 2 స్క్వేర్ ఇంటూ 2k, అట్లా అన్ని స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేసి ఇంటూ చేసుకుంటే యాడ్ చేయాలి. 4 స్క్వేర్ ఇంటూ 3k, 4 స్క్వేర్ ఇంటూ 3k, ఇవన్నీ ఇంటూ చేయాలి. సో 3 స్క్వేర్ అంటే 9, 9 ఇంటూ 2, 2 9 18k, సో ఇది 18k అవుతుంది దీని వాల్యూ. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 4 4 16, 16 ఇంటూ 3, 16 ఇంటూ 3 అంటే నాకు తెలియదుగా, అప్పుడు ఏం చేయాలి 16 ఇంటూ 3 48, సో ఇదేమవుతుంది 48k అవుతుంది. నెక్స్ట్ 5 5 25, 25k స్క్వేర్ అవుతుంది. సో అట్లా అన్ని వాల్యూస్ రాయాలి. ఇవన్నీ వాల్యూస్ యాడ్ చేసి ఏమవుతుంది ఇట్లా అవుతుంది. సో దీని ప్లేస్లో ఏం పెట్టాలి మనం, దీని ప్లేస్లో ఏం పెట్టాలి ఇప్పుడు మళ్ళీ క్యాల్సి 440 ఇంటూ దీనిలో ఏం చేయాలి కే వాల్యూ పెట్టాలి. కే వాల్యూ అంటే 1/10, మళ్ళీ దీని పవర్, సో పవర్ ఇది అవుతున్నాం. పవర్ అవుతున్న తర్వాత ఏం చేయాలి 2 పెట్టాలి, సో 2 పెట్టాలి కాబట్టి ఇది 2 అవుతున్నాం. నెక్స్ట్ ప్లస్ కావాలి, సో ఇక్కడ ఇటు బయటికి తీసుకొచ్చినాం ప్లస్ 124 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ లోపల ఏం పెట్టాలి 1/10 పెట్టాలి. పెట్టినాక ఈజ్ ఈక్వల్స్ టు 85 ఇది హెచ్డి కొట్టాలి. హెచ్డి కొడితే ఏమవుతుంది 16.4, సో 16.8, సో ఇది ఆన్సర్ అనమాట. సో ఇది వేరియన్స్ ఫార్ములా, వేరియన్స్ ఆన్సర్. సో వేరియన్స్ అంటే ఏంది సిగ్మా స్క్వేర్. సో మనకి స్టాండర్డ్ డివియేషన్ రావాలంటే ఏం చేయాలి, దీనికి అండర్ రూట్ చేయాలి, ఎందుకంటే స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఇది స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా. సో సిగ్మా కావాలంటే మనకి ఏం చేయాలి, దీనికి అండర్ రూట్ చేసుకో. వేరియన్స్ ఇది వేరియన్స్ కదా సిగ్మా స్క్వేర్ అంటే, దీనికి అండర్ రూట్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది వస్తుంది సిగ్మా వస్తుంది. సో సిగ్మా అంటే ఏంది స్టాండర్డ్ డివియేషన్. సో స్టాండర్డ్ డివియేషన్ అడగలేదు దీంట్లో. ఒకవేళ స్టాండర్డ్ డివియేషన్ అడిగితే ఏం చేయాలి, ఈ వచ్చిన వాల్యూకి అండర్ రూట్ పెట్టాలి. అండర్ రూట్ పెడితే ఏమవుతుంది అది వేరియన్స్ అవుతుంది. సారీ ఇది వేరియన్స్కి అండర్ రూట్ చేస్తే ఏమవుతుంది మనకి అండర్ రూట్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ చేద్దాం. సో అండర్ రూట్ ఆఫ్ ఎంత 16.8 అనుకో, ఏమవుతుంది 4 ఈ 4 అనేది ఏమైతే స్టాండర్డ్ డివియేషన్ అవుతుంది. ఒకవేళ స్టాండర్డ్ డివియేషన్ అడిగితే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 16.8 సో ఆ వచ్చిన వాల్యూ ఇడబెట్టు. సో దీనికి క్యాల్సీ వాడడం ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్కి ఈ ఎగ్జామ్కి క్యాల్సీ తీసుకొని పోవాలి. నెక్స్ట్ ఏమన్నాడు, ఇది క్వశ్చన్ వదిలే, ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. ఇది నేను కావాలని ఎక్స్ట్రా రాసిన. ఇది ఎందుకు రాసిన అంటే ఒకవేళ క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తే అని చెప్పేసి ఇది రాసిన. సో ఇది ఎక్స్ లైజ్ బిట్వీన్ 2 and 5. సో ఎక్స్ అనేది 2 and 5 మధ్యలో ఉంటుంది. సో ఎక్స్ అనేది 2 and 5 మధ్యలో అంటే ఏంది ఎక్స్ 2 and 5. సో ఇది 2 ఇది 5 మామ. సో 2 5 మధ్యలో ఏమున్నాయి 3 4 ఉన్నాయి. కానీ ఆడ ఏమన్నాడు పీ ఆఫ్ ఎక్స్ అన్నాడు, అంటే ప్రాబబిలిటీ చూడమంటాడు, ఇవి చూడమంటలే. ఎక్స్ మధ్యలో ఏమైంది 3 4, సో చూసినామని చెప్పేసి వదిలేదు వాడు ప్రాబిలిటీ అన్నాడు. సో ఇది కింద ప్రాబిలిటీ. సో ఎక్స్ లైజ్ బిట్వీన్ 2 and 5. 2 and 5 అంటే 2 and 5 అంటే 3 and 4 వస్తున్నాయి. సో ప్రాబిలిటీ లై అవుతుంది అన్నాడు. సో ప్రాబిలిటీ లై అవుతుందంటే ప్రాబిలిటీలు ఏమున్నాయి ఇది. సో ఇది యాడ్ చేయాలి, చూపిస్తాం. దీని వాల్యూ ఏమవుతుంది అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లైజ్ బిట్వీన్ 2 and 5 అంటే ఈ ప్రాబిలిటీస్ అనేది 2 5 మధ్యలో లై అవుతున్నాయి అంట. సో 2 5 మధ్యలో ఏం లై అవుతున్నాయి 3 4 ఉన్నాయి. సో 2కి 5కి మధ్యలో ఎక్స్ లైజ్ బిట్వీన్ 2 and 5 అంటే 2కి 5కి మధ్యలో ఎక్స్ ఉంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 3 4. కానీ మనకి ఈ 3 4 వాల్యూస్ వద్దు, మనకి ప్రాబిలిటీ వాల్యూస్ కావాలి, ఎందుకంటే వీడు ప్రాబిలిటీ అడుగుతున్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ దిస్. సో ఈ రెండింటిని యాడ్ చేయి 2k + 3k. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లైజ్ బిట్వీన్ 2 and 5 అంటే ప్రాబిలిటీ ఆఫ్ 3 ప్రాబిలిటీ ఆఫ్ 4 వస్తాయి, 2 వస్తాయి. సో ఇది యాడ్ చేసి ఏమైతే 5k. సో k + 10 పెట్టు, 1/10 పెట్టు. 1/10 పెడితే ఏమవుతుంది ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ వస్తుంది 2. గ్రేటర్ దెన్ 2 అంటే ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ 2. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తాయి. కానీ వాడు ఏమడుతుంది ప్రాబిలిటీ అడుగుతుంది. సో కింద ఇవన్నీ వస్తాయి. సో 2 నుంచి 7 వరకు ఇవన్నీ ప్రాబిలిటీస్ యాడ్ చేయాలి. యాడ్ చేసి దాంట్లో కే వాల్యూ పెట్టాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ 2 నుంచి 7 వరకు అన్ని యాడ్ చేయాలి. సో 2k ఏమవుతుంది ప్రాబిలిటీ 2k. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు 7k² + k వరకు ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి దాంట్లో కే వాల్యూ పెడితే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ కే వాల్యూ పెట్టవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ ఓవర్ ఏం చేస్తారు చిన్నపిల్లలు. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ ఎగ్జామ్లో ఇట్లా ప్రాబిలిటీస్ ఇచ్చింది మామ, ఇవన్నీ యాడ్ చేస్తే 1 అవుతుందని మనకు తెలుసు, ఇవన్నీ యాడ్ చేస్తే 1 అవుతుంది. నెక్స్ట్ మీనింగ్ అనుకోమన్నాడు. మీనింగ్ అనుకోమంటే ఏంది ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఎట్లా అన్నీ చేసుకుంటూ పోవాలి, అప్పుడు మీన్ వస్తుంది. ఓకే ఇక్కడ నుంచి మీన్ వచ్చింది. నెక్స్ట్ వేరియన్స్ అంటే ఏంది దీని స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ దిస్ ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ దిస్ 3 స్క్వేర్ ఇంటూ దిస్ ఇవన్నీ యాడ్ చేసి ఏమవుతుంది ఇది వస్తుంది. ఇది మైనస్ మ్యూ స్క్వేర్ చేయాలి. మ్యూ స్క్వేర్ చేసి ఏమవుతుంది సిగ్మా స్క్వేర్ వస్తుంది. సిగ్మా స్క్వేర్ వచ్చిన తర్వాత దాని అండర్ రూట్ చేసి ఏమవుతుంది స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. ఈ 3 కనుక్కోవడం వచ్చి మనకి. నెక్స్ట్ ఇట్లా అడిగిన అనుకో, ఇట్లా ట్రిక్కీ అడిగితే ఎట్లా అని చెప్తున్నా. సో ఎక్స్ లైజ్ బిట్వీన్ 1 and 3 అన్నాడు. సో ఎక్స్ లైజ్ బిట్వీన్ 1 and 3 అంటే ఏమొస్తుంది 1 and 3కి మధ్యలో ఏముంది 1 and 3కి మధ్యలో ఏముంది 2 వస్తుంది. సో 2 కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కూడా ఉంది ఇక్కడ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు 1. సో ఈక్వల్ టు 1 కూడా వస్తుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ 1 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు
సారీ ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి 1 కూడా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 2 వస్తుంది. ఎందుకంటే ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ 1 and 3 అంటే 2 వచ్చింది కంపల్సరీ. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 3 కూడా వస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాడు. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఎక్స్ 3 కాడ ప్రాబిలిటీ ఏముంది, ప్రాబిలిటీ అడిగాను. సో ప్రాబిలిటీ ఏముంది ఇది. సో ఈ 3 ప్రాబిలిటీస్ యాడ్ చేయాలి దీని ఆన్సర్. నెక్స్ట్ 3 ప్రాబిలిటీస్ అంటే ఈ 3 వాల్యూస్ యాడ్ చేసి ఇక్కడ పెడితే ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ లైస్ బిట్వీన్ 1 and 3 అన్నాడు. సో ఇక్కడ ఈక్వల్ టు సింబల్స్ ఏం చేయాలి. సో ఎక్స్ లైస్ బిట్వీన్ 1 and 3. సో 1 and 3కి మధ్యలో ఏముంది 2. సో ఇది ఒక్కటి ప్రాబిలిటీ అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ 2. ప్రాబిలిటీ ఆఫ్ 2 అంటే 3/36 దీని ఆన్సర్ అవుతుంది. దీని ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ లైస్ బిట్వీన్ 1 and 3. సో ఎక్స్ లైస్ బిట్వీన్ 1 and 3 అంటే ఏమవుతుంది 2 కంపల్సరీ వస్తుంది. సో 2 కంపల్సరీ వస్తుంది. సో ఈ వాల్యూ వస్తుంది. P of 2 వచ్చింది. P of 2 వచ్చిన తర్వాత ఎక్స్ అనేది ఈక్వల్ టు 1 అన్నాడు. ఈ సైడ్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చింది అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ప్రాబిలిటీ ఏమవుతుంది 1కి కూడా ఈక్వల్ అవుతుంది. సో ఈ ప్రాబిలిటీ ఆఫ్ 1 కూడా రాయాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ 1 లైస్ బిట్వీన్ 1 and 3 అంటే 2 కంపల్సరీ వస్తుంది. 2 కంపల్సరీ ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఇచ్చింది కాబట్టి ఈ 1 కూడా వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ 1. నెక్స్ట్ ఎక్స్ లైస్ బిట్వీన్ 1 and 3. 1 and 3 అంటే 2 కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ అనేది ఈక్వల్ టు 3 అంటాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే ఇది ప్రాబిలిటీ. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇది కూడా రాయాలి. సో ఈ ప్రాబిలిటీస్ యాడ్ చేసి వాల్యూ వస్తుంది. సో ప్రాబిలిటీ వాల్యూస్ ఇక్కడనే ఉన్నాయి. సో ఇట్లా రాసుకోవాలి. ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్ వస్తే ఎట్లా ఆన్సర్ రాయాలని చెప్తాను. ఈ మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్ ఇది అందరు చేస్తారు. సో నెక్స్ట్ మామ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ప్రీవియస్లో 2 times అడిగింది ఎగ్జామ్లో. సో ఇదేంటిది కంటిన్యూస్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అనమాట. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్లో ఇది ఒక టైప్, ఫస్ట్ టైప్. ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 2-3 times అడిగింది. సో ఇది చెప్పింది క్లారిటీ అప్పుడు నీకు అర్థమవుతుంది ఎట్లా సాల్వ్ చేస్తాం. సో దీనికి ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి మనకి. సో దీన్ని ఏమని రాసుకుంటామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to +∞ f of x ఇస్తాడు. ఇక్కడ f of x వాల్యూ ఏంది ఇది. సో f of x ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to +∞ ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x dx ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1 అవుతుంది. సో ఎప్పుడైనా ఏమని చెప్పిన ప్రాబిలిటీ అనేది 1 అవుతుంది. సో లిమిట్స్ ఇక్కడ ఏం అవుతున్నాయి కంటిన్యూస్ అవుతున్నాయి. ఎందుకంటే ఇన్ఫినిటీ నుంచి -∞ వరకు పోతున్నాయి. అందుకని దీన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటాం. ఇప్పటిదాకా చేసినవన్నీ డిస్క్రీట్ అంటే ఫైనైట్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటాయి అంటే కంటిన్యూస్ వెళ్ళిపోతుంది ఇన్ఫినిటీ నుంచి -∞. సో ఇన్ఫినిటీ నుంచి -∞ ఎప్పుడైనా సరే టోటల్ ప్రాబిలిటీ 1 కావాలి. దేనిది ఈ ఫంక్షన్ f of x dx. సో ఇది ఫార్ములా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మీన్ అనుకోమని అనుకో. మీన్కి ఫార్ములా ఏమవుతుంది f of x ఇంటూ f of x dx -∞ to +∞. ఇది మీన్ అవుతుంది మ్యూ. ఒకవేళ వేరియన్స్ కనుక్కోమని అనుకో x² ఇంటూ f of x dx అంటే ఇక్కడ కూడా dx ఉంటుంది. dx పెట్టాను నేను మ్యాక్సిమం అంటే ఎగ్జామ్లో పెట్టాలి. నేను సింప్లిఫై చేసేటప్పుడు పెట్టాను ఎందుకంటే కన్ఫ్యూజింగ్ లాగా ఉంటుంది. సో -∞ to +∞ x² ఇంటూ f of x dx ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమైతే σ² అవుతుంది. ఇది వేరియన్స్, ఇది మీన్ ఫార్ములా. ఇది దేనికి ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెడతాం కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ c అని ఇస్తాడు. సో ఈ c వాల్యూ కనుక్కోమంటాడు. c వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి ఇక్కడ c వాల్యూ పెట్టి ఇదంతా ఈక్వల్ టు 1 అనుకోవాలి. 1 అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ సంథింగ్ c నుంచి సంథింగ్ వస్తుంది. ఈ c ఇక్కడ సంథింగ్ ఏదో వచ్చిందో ఆ సంథింగ్ ఇక్కడ పంపించుకుంటే c వాల్యూ వస్తుంది. సో c వాల్యూ రావడం కోసం ఈ ఫార్ములా వాడాలి. నెక్స్ట్ మీన్ వాల్యూ రావడం కోసం x ఇంటూ f of x ఈ ఫార్ములా వాడాలి. ఒకవేళ వేరియన్స్ రావాలంటే x² ఇంటూ f of x ఇది వాడాలి అట్లా. సో ఇది ఇంపార్టెంట్, ఇది గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు కూడా వచ్చింది ప్రీవియస్లో. సో క్వశ్చన్ ఇచ్చింది మామ. క్వశ్చన్ ఎక్స్ అనేది ఏంటి ఒక వేరియబుల్. సో ర్యాండమ్ వేరియబుల్. ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ యాజ్ అ డెన్సిటీ ఫంక్షన్. ఇట్లా ఫంక్షన్ ఉందంట. ఎప్పుడు ఈ ఫంక్షన్ అనేది వ్యాలిడ్ అంట. ఎప్పుడైతే వ్యాలిడ్ అంటే వెన్ x గ్రేటర్ దెన్ 0 అప్పుడే ఈ ఫంక్షన్ వ్యాలిడ్. ఒకవేళ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉందనుకో అప్పుడు ఫంక్షన్ ఏమవుతుందంట ఫంక్షన్ అనేది 0 అవుతుందంట. సో ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది x గ్రేటర్ దెన్ 0 అయితే ఇది ఫంక్షన్ f of x ఈక్వల్ టు దిస్. ఒకవేళ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఫంక్షన్ అనేది ఇట్లా. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే లిమిట్స్ అప్లై చేసేటప్పుడు పనికి వస్తుంది. నెక్స్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ చేయమా. ఈ 2 ప్రాబ్లమ్స్ చెప్తా చేస్తే నీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఫైన్ ద కాన్స్టెంట్ c. సో c కనుక్కోమంటుండు. సో -∞ to +∞ f of x ఏమవుతుంది f of x ఎట్లా పెట్టుకో f of x dx ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫంక్షన్ వ్యాలిడ్ కావాలంటే x గ్రేటర్ దెన్ 0 ఉండాలి. సో -∞ ఈ లిమిట్స్ని సపరేట్ చేసుకోవాలి. ఎట్లా సపరేట్ చేసుకోవాలంటే 0కి కట్ అయ్యేలాగా సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే 0 వరకు కండిషన్ ఇచ్చింది కదా. సో 0కి కట్ కావాలి. సో 0 కట్ కావాలంటే ఇక్కడ 0 ఇక్కడ 0 అంతే కదా. 0కి కట్ కావాలి లిమిట్స్. సో 0 నుంచి -∞, 0 నుంచి +∞. సో 0 నుంచి -∞ అంటే ఏంది లెస్ దెన్ 0. సో 0 నుంచి -∞, 0 నుంచి -∞ అంటే ఈ వాల్యూస్ అన్నీ ఏమొస్తాయి 0, -1, -2, -3, -∞. సో ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్. సో x లెస్ దెన్ 0, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీనికి ఏమవుతుంది f of x అనేది 0 అవుతుంది. ప్లస్ 0 నుంచి ∞ అంటే 0 నుంచి 1, 2, 3, 4, 5, 6 ∞. సో ఇవన్నీ వాల్యూస్ ఏంది పాజిటివ్. సో x గ్రేటర్ దెన్ 0. సో x గ్రేటర్ దెన్ 0కి ఏమవుతుంది కండిషన్
మైనస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ 3x డిఎక్స్. సో డిఎక్స్ ఏం రాయను నేను, ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఇదంతా 0, ఎందుకంటే 0 ఇంటూ ఇంటిగ్రేషన్ అంటే 0. దీన్ని సింప్లిఫై చేయాలి మనం. సో డైరెక్ట్ ఎప్పుడైతే వ్యాలిడ్ ఉంటుంది, ఎప్పుడు వ్యాలిడ్ ఉంటుంది, x గ్రేటర్ దెన్ 0. సో నేను ఏం చేస్తాను అంటే ఇది రాసుకోను మ్యాక్సిమం, ఇది చెప్పడానికి రాసిన x గ్రేటర్ దెన్ 0 వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు వేసుకోండి. డైరెక్ట్ 0 లోవర్ లిమిట్, 0 అనేది తక్కువ. సో ఎప్పుడైనా సరే హైయెస్ట్ వాల్యూ పైన వేయాలి. సో ఇన్ఫినిటీ పైన ఉంటుంది కంపల్సరీ, x గ్రేటర్ దెన్ 0 అంటే ఇన్ఫినిటీ పైన ఉంటుంది. సో ఇట్లా 0. సో సపరేట్ చేసుకున్న బెస్ట్, సపరేట్ చేసుకుంటే ఇంకా నీట్గా అర్థమవుతుంది. నేనైతే డైరెక్ట్ ఇక్కడ 0 వేసి ఇన్ఫినిటీ వేసి ఇది సింప్లిఫై చేస్తాం. సో ఇప్పుడు ఇది 0 అయిపోతుంది కదా, దీన్ని సింప్లిఫై చేయి. మైనస్ సి బయటికి తీసుకొచ్చిన ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3x ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ 3x ఏమవుతుంది అంటే ఈ పవర్ మైనస్ 3x డివైడెడ్ బై -3 అవుతుంది. ఎందుకు బ్రో అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఉంటుంది కదా, దాని ఫార్ములా ఏంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉందో దాన్ని ఇక్కడ డివైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమైంది -3 ఉంది. సో ఈ -3 మళ్ళీ డివైడ్ చేసినాం. సో ఇది నీట్గా రాద్దాం. మైనస్ సి బయటకు వచ్చింది మామ, కాన్స్టెంట్ ఎప్పుడైనా బయటికి తీసుకురావాలి. సో మైనస్ సి బయటికి తీసుకొచ్చిన ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ఏమవుతుంది, ఈ పవర్ -3x డివైడెడ్ బై -3 అవుతుంది. సో ఈ డివైడెడ్ బై -3 ఏం రాసుకుంటున్నా అంటే ఇక్కడ బయట రాసుకుంటున్నా. ఎందుకు బయట రాసుకుంటున్నాం బ్రో అంటే కాన్స్టెంట్ని బయట రాసుకోవచ్చు. సో దీనికి లిమిట్స్ అప్లై 0 to ఇన్ఫినిటీ అప్లై ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, c/3. సో ఈ పవర్ అప్పర్ లిమిట్ దీనమ్మ, సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసుకోవాలి. సో ఈ పవర్ -3 కదా, ఎక్స్ ప్లస్లో అప్పర్ లిమిట్ పెట్టు. ఎక్స్ ప్లస్లో అప్పర్ లిమిట్ అంటే ఇన్ఫినిటీ మైనస్ లోవర్ లిమిట్, మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంటుంది. లోవర్ లిమిట్ అంటే ఈ పవర్ -3 ఇంటూ లోవర్ లిమిట్లో 0 పెట్టు, 0 3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. c/3 ఇంటూ ఈ పవర్ 3 ఇంటూ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ 1, సారీ ఇన్ఫినిటీ, ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఇన్ఫినిటీ, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పవర్ 0 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఈ పవర్ 0 వాల్యూ 1. ఎందుకు 1 అంటే సంథింగ్ పవర్ 0, x పవర్ 0, y పవర్ 0 ఏది చేసినా సరే సంథింగ్ పవర్ 0 1 అవుతుంది. నెక్స్ట్ ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే దీన్ని ఇన్ఫినిటీ టైమ్స్ చేస్తున్నాం. సో ఇది ఇన్ఫినిటీ అవుతుంది దీని వాల్యూ. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే దీని వాల్యూ 0 అయిపోతుంది. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0. నెక్స్ట్ 0 ఇంటూ 3 0 అవుతుంది. సో మైనస్ ఇంటూ 0 చేసినా 0 అవుతుంది. సో ఈ పవర్ 0 అవుతుంది, దీని వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో c/3 ఎట్లా ఉండని, దీని వాల్యూ ఏమైంది 0. ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఈ పవర్ 0 అంటే 1. సో -1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో c/3 0 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో నేనేం చేస్తున్నా, దీన్ని దీంతో ఇంటూ చేసుకో, మైనస్ c/3 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీన్ని దీంతో ఇంటూ చేస్తే -1 ఉంది కదా, 0 అంటే ఏం లేనాడు. సో దీన్ని దీంతో ఇంటూ చేస్తే -c డివైడ్ బై 3 ఈక్వల్ టు 1. సో నాకు ఏం కావాలి, c వాల్యూ కావాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే దీని అవతల పంపించుకో, -c ఈక్వల్ టు దీని అవతల పంపిస్తే ఏమవుతుంది ఇంటూ 3 డివైడ్ బై ఇంటూ 3 అవుతుంది. సో నాకు -c అవుతుంది, c వాల్యూ కావాలి. సో c వాల్యూ బోత్ సైడ్స్ మల్టిప్లై అయ్యాయి మైనస్తో, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ -3 అవుతుంది. లేకపోతే ఈ మైనస్ ఇక్కడ పంపించుకున్నా సరే c ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు -3 వచ్చింది కదా. c వాల్యూ వచ్చిన తర్వాత c వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఏమన్నాడు, x లైస్ బిట్వీన్ 1 and 2. సో x లైస్ బిట్వీన్ 1 and 2 ప్రాబిలిటీ కనుక్కున్నాడు. సో ఈ ఫంక్షన్ వ్యాలిడ్ అవుతుందా లేదా చూసుకో. x లైస్ బిట్వీన్ 1 and 2 అంటే x1 2. సో 1కి 2కి మధ్యలో ఈ ఫంక్షన్ వ్యాలిడ్ అవుతుందా లేదా చూసుకో. వ్యాలిడ్ అవుతుంది. ఎందుకు వ్యాలిడ్ అవుతుంది బ్రో అంటే ఇక్కడ 0 రాదు, ఈ ఫంక్షన్ వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా చెప్తాను. సో ఇది కనుక్కోవాలంట. సో ఇది ఎందుకు వ్యాలిడ్ అవుతుంది బ్రో అంటే వాడు ఏమన్నాడు, x గ్రేటర్ దెన్ 0 ఉండాలన్నాడు. సో 1 అనేది గ్రేటర్ దెన్ 0 అంతే కదా. 1 నుంచి 2కి ఏమవుతుంది, x గ్రేటర్ దెన్ 0 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో x గ్రేటర్ దెన్ 0 అంటే ఏంది, x 0 కంటే ఎక్కువ ఉండాలి. సో 1 అనేది 0 కంటే ఎక్కువ ఉంది. 1 నుంచి 2కి పోతుంటే 0 కంటే ఎక్కువనే వాల్యూస్ ఉన్నాయి. సో ఈ ఫంక్షన్ వ్యాలిడ్ అవుతుంది, ఈ ఫంక్షన్ వస్తుంది. ఒకవేళ ఇట్లా అన్నాడు అనుకో, x లైస్ బిట్వీన్ -1 to 2 అన్నాడు అనుకో, p ఆఫ్ x లైస్ బిట్వీన్ -1 to 2 అన్నాడు అనుకో. ఇట్లాంటి ఏమవుతుంది, -1 నుంచి 2కి ఇది వేసుకోవాలి, f ఆఫ్ x ఫంక్షన్ వేసుకోవాలి. సో f ఆఫ్ x అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, వెన్ x గ్రేటర్ దెన్ 0 వ్యాలిడ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, దీన్ని సపరేట్ చేసుకోవాలి లిమిట్స్. ఇక్కడ నెగిటివ్ అంటే చిన్న లిమిట్ ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ పెద్ద లిమిట్ ఇక్కడ రాసుకోవాలి. ఇందాక ఇన్ఫినిటీకి సపరేట్ చేసిన చూడు. సో పెద్ద లిమిట్ ఎప్పుడైనా సరే ఇక్కడ రాసుకోవాలి, చిన్న లిమిట్ ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు దేన్ని కట్ చేస్తున్నాం, 0కి కట్ చేస్తున్నాం, ఎందుకంటే 0కి ఫంక్షన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో 0కి కట్ చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా అట్లే చిన్న లిమిట్ ఇక్కడ రాసుకోవాలి, సపరేట్ చేసేటప్పుడు పెద్ద లిమిట్ ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని దేనికి కట్ చేయాలి, 0కి కట్ చేయాలి, ఎందుకంటే 0కి వ్యాలిడ్. సో 0 సో ఇదేమవుతుంది, 0 నుంచి -1కి ఇదంతా 0 అయిపోతుంది ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, -c ఇంటూ ఈ పవర్ -3x అవుతుంది. సో దీనికి సేమ్ వాల్యూస్ వస్తాయి. సో దీనికి ఏమవుతుంది, 1 నుంచి 2 అవుతుంది, దీనికి 0 నుంచి 2 అవుతుంది. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి.
సో ఇంటిగ్రేట్ చేసి చూపిస్తాం. సో ఈ వాల్యూ ఇదే కదా 1 to 2 సో వ్యాలిడ్ అవుతుంది. సో -c అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, e⁻−3x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, e⁻−3x డివైడెడ్ బై -3. సో ఈ -3 అవతల తీసుకొచ్చిన లిమిట్స్ అప్లై చేయి. సో ఫస్ట్ ఇక్కడ 2 పెట్టు, 3 2 6, సో 6x మైనస్ ఉంది కాబట్టి -6x మైనస్ లోవర్ లిమిట్ అంటే 1 పెట్టు. సో 3 into x ప్లస్లో 1 పెట్టు. సో 3 into 1 అంటే 1. సో ఇది అవుతుంది దీని ఆన్సర్. ఇది సి వాల్యూ ఎంత -3. సో -3 ఇక్కడ పెట్టకపోయినా ఆన్సర్ వస్తుంది నీకు. ఈ వాల్యూస్ కావాలంటే ఈ పవర్ వాల్యూస్ కావాలంటే ఇక్కడ ఈ ఏడుంది, ఇక్కడ ఉంది ఈ ఆల్ఫా ఈక్వల్ ఈ పవర్ కావాలి కాబట్టి ఈ పవర్ -6. సో -6 కొట్టినా ఈక్వల్స్ టు కొడితే ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోకపోయినా ఏం కాదు మ్యాక్సిమం, ఎందుకంటే ఇది పవర్లో వస్తుంది కదా. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకపోయినా ఏం కాదు. సో ఇది ఆన్సర్, ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ x గ్రేటర్ దెన్ 3 అన్నాడు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే x అనేది వాల్యూ గ్రేటర్ దెన్ 3 అంటే ఇన్ఫినిటీ వరకు పోతుంది, 3 నుంచి ఇన్ఫినిటీ వరకు పోతుంది. సో లిమిట్స్ ఏమవుతుంది, x గ్రేటర్ దెన్ 3 అంటే లిమిట్స్ 3 to ఇన్ఫినిటీ అవుతుంది. x లైస్ బిట్వీన్ 1 and 2 అంటే లిమిట్స్ 1 to 2 అవుతుంది. ఒకవేళ x లైస్ బిట్వీన్ -1 నుంచి 2 అంటే ఏమవుతుంది 0కి వ్యాలిడ్. సో 0 నుంచి డైరెక్ట్ 2 వరకు పోతుంది. అట్లా కట్ చేసుకోవాలి. x గ్రేటర్ దెన్ 3 అంటే 3 నుంచి ఇన్ఫినిటీ. సో దీని ఇంటిగ్రేషన్ తెలుసు. సో 3 to ఇన్ఫినిటీ లిమిట్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, సేమ్ ఫంక్షన్ వస్తుంది ఇంటిగ్రేషన్ చేస్తే. సో ఇంటిగ్రేషన్ నాకు రాదు బ్రో అన్నావు అనుకో, ఒకవేళ ఇంటిగ్రేషన్ రాకపోతే ఒకటే మామ, మనకి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే సబ్జెక్ట్ ఉంది R22 రెగ్యులేషన్లో. ఈ సబ్జెక్ట్ వచ్చింది కొత్తది, M1 అంటారు దీన్ని. ఈ సబ్జెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, దాంట్లో యూనిట్ 1 చూసుకో అంతే. యూనిట్ 1 చూసుకుంటే నీకు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ 2 వస్తాయి. సో నీకు ఇంటిగ్రేషన్ రావాలంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో యూనిట్ 1 చూసుకో, అప్పుడు నీకు వస్తుంది. సో నెక్స్ట్ x less than 1. సో x less than 1 అంటే 1 కంటే తక్కువ. సో 1 కంటే తక్కువ అంటే 1 నుంచి ఎక్కడ పోతుంది, -ఇన్ఫినిటీ వరకు పోతుంది. సో 1 నుంచి -ఇన్ఫినిటీ. కానీ ఈ వాల్యూ అనేది ఎప్పుడు వ్యాలిడ్, ఫంక్షన్ అనేది ఎప్పుడు వ్యాలిడ్, 0కి వ్యాలిడ్. సో 0కి కట్ అయిపోతుంది. సో 0కి కట్ చేయాలి. దీన్ని ఎట్లా కట్ చేస్తావు అంటే 1 to -ఇన్ఫినిటీగా నేను చేస్తున్నా. ఇది తక్కువది ఇక్కడ రాసుకో, కిందది తక్కువది. సో ఎక్కువ ఏముంది 1. సో 1 కంటే -ఇన్ఫినిటీ తక్కువ. సో 1 ఇక్కడ, -ఇన్ఫినిటీ ఇక్కడ. ఈ 0కి కట్ చేయాలి. 0 నుంచి -ఇన్ఫినిటీ ఇన్వాలిడ్. సో ఇదంతా 0 నుంచి 1కి వ్యాలిడ్. 0 నుంచి 1కి వ్యాలిడ్. ఈ వ్యాలిడ్ ఫంక్షన్, ఈ రిమైనింగ్ 0 అయిపోతుంది. దీనికి సింప్లిఫై అయ్యాయి. సో ఇంటిగ్రేషన్ మనకు తెలుసు, లిమిట్స్ 0 to 1 అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఏం పెట్టాలి, అప్పర్ లిమిట్ అంటే 1, x ప్లస్లో 1 పెడితే e⁻−3 into 1 అంటే e⁻−3 మైనస్ లోవర్ లిమిట్ అంటే ఇక్కడ 0 పెట్టు. సో 0 into 3 అంటే 0. సో e⁻−0 అన్నా ఓకే. సో e⁻0 ఏమవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేయకపోయినా ఇంకా ఇక్కడ వరకు చేసినా దీన్ని సింప్లిఫై అయిందని అనుకుంటాం. సో దీనికి మనకు మార్క్స్ పడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. సో ఫంక్షన్ ఇచ్చింది y = సంథింగ్. సో ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు వ్యాలిడ్, -1 to 2. సో -1 to 2 అనేది వ్యాలిడ్ అంట. సో ఇప్పుడు మనకి ఏమంటాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటాడు. సో k వాల్యూ కనుక్కోవాలంటే ఇది k వాల్యూ. ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి, -ఇన్ఫినిటీ to +∞ f of x dx = 1. f of x అంటే ఏంది ఇది. సో ఇది ఎప్పుడు వ్యాలిడ్ అంట, -1 నుంచి 2 వరకు. సో -1 నుంచి 2 వరకు అంటే సపరేట్ చేసుకోవాలి. -1కి 2కి లిమిట్స్ సపరేట్ చేసుకోవాలి. సో -ఇన్ఫినిటీ ఇక్కడ వస్తుంది, +∞ ఇక్కడ వస్తుంది. సో -1కి 2కి సపరేట్ చేసుకోవాలి. సో -1 నుంచి 2కి వ్యాలిడ్ అంట. సో -1 నుంచి 2కి వ్యాలిడ్. మరి ఇవేంది బ్రో, ఇవేం చేసుకోవాలి బ్రో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే కదా ప్రాబిలిటీ 1 అయ్యేది. సో ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాబిలిటీ 1. సో = 1. సో ఇట్లా లిమిట్ సపరేట్ చేసుకోవాలి. నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ -1 నుంచి 2కి సపరేట్ చేసుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది ఫంక్షన్, k × 3x² - 1 అవుతుంది. ఇది రాసుకున్నావు కదా, ఇక్కడ ఫంక్షన్ వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ -1 నుంచి ఇదే కదా లోవర్ లిమిట్. సో లోవర్ లిమిట్ నుంచి ఇది ఇంకా లో, -1 కంటే ఇది -ఇన్ఫినిటీ ఇంకా తక్కువ. సో ఇదెంత 2 నుంచి ఇన్ఫినిటీ. సో 2 నుంచి ఇన్ఫినిటీ ఎవ్రీవేర్ ఎల్స్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికే వ్యాలిడ్. సో దీని ఏమని రాసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి అని రాసుకున్నాం కదా. సో మనం ఈ లిమిట్స్ కూడా పెట్టాలి. సో ఈ లిమిట్స్కి పైన ఏమొస్తుంది బ్రో అంటే దీని కింద ఏముందో అది ఇక్కడ వస్తుంది, దీని కింద ఇక్కడ ఏముందో అది ఇక్కడ వస్తుంది. సో లిమిట్స్ ఇందాక ఇన్ఫినిటీకి సపరేట్ చేసుకున్నాం కదా మామ, ఇన్ఫినిటీకి సపరేట్ చేసుకున్నాం, -ఇన్ఫినిటీ +∞. దీన్ని 0కి కట్ చేసినాం. సో ఇక్కడ ఏముందో అది ఇక్కడ వస్తుంది. సో -1 to 2 అని అనుకున్నాం. సో మనకేం కావాలి, ఇక్కడ లిమిట్స్ కావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాలిడ్ అంటే 2 నుంచి ఇన్ఫినిటీకి నాట్ వ్యాలిడ్ అని అర్థం కదా, ఎవ్రీవేర్ ఎల్స్ నాట్ వ్యాలిడ్. సో x నుంచి ఇక్కడికి వ్యాలిడ్ అంటే 2 నుంచి ఇన్ఫినిటీకి నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాలిడ్ అంటే -1 నుంచి ఇంకా కిందికి మొత్తం నాట్ వ్యాలిడ్. సో ఇదంతా నాట్ వ్యాలిడ్. సో ఇది అంతా నాట్ వ్యాలిడ్ అని చెప్పింది కదా. సో ఈ వ్యాలిడ్కి = 1 అనుకోవాలి. ఇది 0 అయిపోతే ఇది 0. సో -1 to 2 k of 3x² - 1. లేకపోతే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లిమిట్స్ వేసుకొని = 1 అనుకున్నా ఓకే, = 1 అనుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది.
ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దీని వాల్యూ అనుకోవాలి. నేను ఏం చేస్తాను అంటే కే అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చిన, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ 3 కూడా కాన్స్టెంట్, 3 బయటికి తీసుకొచ్చిన, ఇది బయటకు వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏమవుతుంది, x³/3 అవుతుంది. ఇది రాకపోతే ఆ సబ్జెక్ట్ చూడు, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్ సబ్జెక్ట్లో యూనిట్ 1 చూస్తే అర్థమవుతుంది. సో x² అంటే ఏంది, ఇంటిగ్రేషన్ x³/3, x³/3 ఈ 3 బయటికి తీసుకురావచ్చు. సో 3 క్యాన్సిల్ అయిపోతాయి. x³ ఫస్ట్ 2 పెట్టు. సో 2³ అంటే 8 మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఏమి పెట్టు -1 పెట్టు. సో -1 హోల్ క్యూబ్ అంటే -1. సో -1. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది +1. సో 8 + 1 అంటే 9. 8 + 1 అంటే ఇక్కడ 9 వస్తుంది. నెక్స్ట్ ఈ దీనికి ఈ 1కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, 1కి ఇంటిగ్రేషన్ చేస్తే x అవుతుంది. xలో 2 పెట్టు, ఫస్ట్ 2 పెట్టు మైనస్ ఈ -1 పెట్టు. సో -1 +1. సో +1 2 ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇక్కడ ఏముంది మైనస్ ఉంది కాబట్టి -3 అవుతుంది. సో 9 - 3 అంటే 6. సో 6k దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది 6k వచ్చింది. మనం ఏమనుకుంటాం 6k = 1 అనుకోవాలి. 6k = టోటల్ ప్రాబిలిటీ 1 కదా. సో 6k 1 అయితే ఈ 6 అనేది కిందికి వస్తుంది. సో 1/6 k వాల్యూ వస్తుంది. సో k వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ లిమిట్స్ ఫ్రమ్ -1 to 0 కనుక్కున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ లిమిట్స్ ఫ్రమ్ -1 to 0 మనకి ఎప్పుడు వ్యాలిడ్ -1 నుంచి 2 వరకు వ్యాలిడ్. సో -1 నుంచి 0 వరకు వ్యాలిడా, సారీ అంతే, -1 కింద వేసుకోవాలి. ఎందుకంటే ఇది నెగిటివ్, ఇది తక్కువ లిమిట్ కింద వేసుకోవాలి, ఎక్కువ లిమిట్ పైన వేసుకోవాలి. వాడు ఏమన్నాడు -1 నుంచి 2 వరకు వ్యాలిడ్. సో -1 నుంచి 2 వరకు వ్యాలిడ్ అంటే -1 తర్వాత ఏమొస్తుంది 0 వస్తుంది, 0 తర్వాత ఏమొస్తుంది 1 వస్తుంది. సో 0 అన్నప్పుడు కూడా ఈ ఫంక్షన్ వ్యాలిడ్. సో 0 ఉంది. సో 0 అప్పుడు వ్యాలిడ్ ఫంక్షన్. సో -1 నుంచి 2 వరకు వ్యాలిడ్ ఉన్నప్పుడు సో ఏం కనుక్కోమంటాడు, -1 నుంచి 0 వరకు కనుక్కోమంటాడు. సో -1 నుంచి 0 వరకు వ్యాలిడే. సో -1 నుంచి 0 వరకు కనుక్కొస్తుంది. -1 నుంచి 0 వరకు ఇక్కడ k వాల్యూ పెట్టిండు, సేమ్ ఫంక్షన్, ఇది వ్యాలిడ్. ఎందుకంటే -1 నుంచి 2 కదా, దీని మధ్యలో 0 కూడా వస్తుంది. సో 0 అప్పుడు కూడా వ్యాలిడ్. సో 0 పైన హైయర్ లిమిట్ పైన వేసుకోవాలి, లోవర్ లిమిట్ కింద. సో ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి, సేమ్ ఇంటిగ్రేషన్ అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇవి ఎందుకు చెప్పట్లే అంటే ఇంటిగ్రేషన్ అనేది ఎవరైనా చేస్తారు, ఈ చిన్నపిల్లలు చేసే ఇంటిగ్రేషన్. సో అందుకని చెప్పట్లే, మనకి ప్రాబ్లమ్ సింప్లిఫికేషన్ రావాలి, ఇది అర్థం చేసుకోవడం రావాలి, అందుకని ఇవి చెప్పేసిన. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా.